అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీభారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమో నమః. అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో ఆదేశంతో వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవ స్వామివారు ఒక బ్రహ్మ విద్యా శాస్త్రంగా అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. నిన్న రోజున మనం పరాకాష్ఠని చెప్పుకున్నాం. పరాకాష్ఠ అనే మాట ఉంది మనకు లోకల్లో వ్యవహారంలో. ఏదైనా సంపూర్ణ స్థితికి చేరినప్పుడు దాన్ని మించి మరొకటి లేనప్పుడు పరాకాష్ఠ అని అంటాం. ఆ పరాకాష్ఠే నిన్న మనం కాష్ఠ కల్పనారహిత కాష్ఠ, ఆ కాష్ఠాతత్వమే నిన్నటి వరకు విస్తారంగా చెప్పబడింది. ఆ కాష్ఠాతత్వమైనటువంటి సంపూర్ణ ఆనంద స్వరూపమే కామము అని చెప్పబడుతున్నది. ఆ శివశక్త్యాత్మకమైన ఆనంద శక్తి నుంచే సృష్టి కృత్యములుగా కేళి జరిగి విశ్వమంతా కూడా తరంగితమైందని కామకేళి తరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి. ఆ కాష్ఠాతత్వమే లీలతో దివ్యమంగళ విగ్రహాన్ని ఉపాసకులను అనుగ్రహించడం కోసం స్వీకరించింది. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రం. ఇక్కడ ఉపాసకులను అనుగ్రహించడానికే బ్రహ్మము సగుణమై సాకారమై సాక్షాత్కరిస్తున్నది. అయితే
ఆవిడ లీలా విగ్రహం ధరించింది గనక ఒక విగ్రహము ఒక రూపము ధరించగానే ఎప్పుడు ధరించిందనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు ధరించిందంటే మళ్ళీ ఆది వచ్చింది. కానీ ఆవిడ లీలా విగ్రహం ధరించిన ఆవిడకి ఆది నువ్వు చెప్పలేవు. అందుకు తర్వాత నామం అజా అని మొదలు పెడుతున్నారు. అజా అంటే జన్మ లేనిది అని అర్థం. అంటే ఆది అంటూ అమ్మకి లేదు. లీలా విగ్రహ రూపం ధరించినంత మాత్రమున ఫలానా అప్పుడు పుట్టింది అని చెప్పడానికి లేదు. ఆవిడ అనాది అయినటువంటి తల్లి. ఇది అజ. అయితే అజానామం గతంలో కూడా చెప్పుకున్నాం. అష్టమూర్తి రజా జైత్రి, అక్కడ అజా వచ్చింది. మరి అటువంటప్పుడు 2 మార్లు వచ్చిందంటే మళ్ళీ చెప్పుకోవడం పునరుక్తి దోషం లేదని. అయితే అర్థభేదంతో ఇక్కడ స్వీకరించవచ్చు. అజ శబ్దానికి మామూలుగా ఉపనిషత్ చెప్పిన ప్రకారంగా అజో నిత్య శాశ్వతోయం పురాణ అన్నారు. ఇక్కడ ఏది శాశ్వతము నిత్యము సనాతనమై ఉన్నదో దానికి అజా అని అనాలి. ఈ అజా శబ్దానికి మాయా అని కూడా అర్థం. ఒక అర్థం తీసుకుంటే ఇక్కడ ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు లీలా విగ్రహ రూపధారణ కూడా సంభవామి ఆత్మమాయయ అన్నట్టు తన యొక్క మాయాశక్తి చేతనే ధరిస్తుంది. అందుకు ఆ మాయాశక్తిని ఇక్కడ అజా అని చెప్పుకోవచ్చు. అజా మేకాంలో హిత శుక్ల కృష్ణాం అని చెప్పినట్లుగా. అంతేకాదు అజ శబ్దానికి మరొక అర్థం కూడా ఉన్నది. అజతి గచ్చతి క్షిపతి ఇతివా అజహ. గచ్చతి క్షిపతి పుట్టుకలేందని ఒక అర్థం, గచ్చతి వ్యాపించున్నది అని ఒక అర్థం, ఇంకొకటి ప్రేరేపించున్నది, వెదజల్లునది. ఇన్ని అర్థాలున్నాయి. అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అమ్మ సర్వత్రా వ్యాపించింది కనుక అజ. అంతేకాదు ప్రతివారి బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నది కనుక అజ. పైగా ఈ సృష్టిలో ఎవరికి ఏది కావాలో వెదజల్లుతున్నది. ఒక పంటలు పండించేటప్పుడు ముందుగా విత్తనాలు వెదజల్లుతాడు ఆ రైతు. ఆ వెదజల్లిన విత్తనాలకు అనుగుణంగా వృక్షములు తయారవుతాయి. అలాగే ప్రతివారి జీవులకి ఆ కర్మబీజములు వెదజల్లి సృష్టిని ఉత్పన్నం చేస్తున్నది కనుక అజా అని ఈ మాటని ఇన్ని రకాలుగా భావిస్తూ క్షయ వినిర్ముక్త, ఆవిడ నిత్యతత్వాన్ని నొక్కి చెప్తున్నారు ఇక్కడ. ఇది చదివేటప్పుడు అజా క్షయ వినిర్ముక్త అని కాకుండా అజా క్షయ వినిర్ముక్త 2 నామాలను స్వీకరించాలి. అంటే క్షయమనగా క్షీణించుట నశించుట అని అర్థం. క్షయ వినిర్ముక్త అంటే క్షీణించడం నశించడం లేని తల్లి అని అర్థం. పుట్టుక లేని తల్లి అని చెప్తున్నారు. అదేవిధంగా పుట్టిన తర్వాత 2 దశలుంటాయి. క్రమక్రమంగా పెరుగుట తరుగుట తర్వాత నశించుట అని. అందుకు పుట్టుక లేదు, తర్వాత పెరుగుట తరుగుట నశించుట అనే దశలు కూడా లేవు కనుక క్షయ వినిర్ముక్త. ఇది విశేషమైన అంశం. ముగ్ధ క్షిప్రప్రసాదిని. అమ్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే ముగ్ధ. ముగ్ధ అనే శబ్దానికి అనేక రకాలున్నాయి. ముఖ్యంగా ముగ్ధ అంటే అంకురిత యవ్వన అని అర్థంట. శాస్త్రీయమైన అర్థం అంకురిత యవ్వన అంటే యవ్వనం అంకురిస్తున్న దశలో ఉన్న స్వరూపాన్ని ముగ్ధ అనాలి. ఆ లేత యవ్వనపు దశని ముగ్ధత్వము అని అంటారు. అయితే ముగ్ధ శబ్దానికి సుందర మూఢయోహ అన్నప్పటికీ కూడా సందర్భం ప్రకారం సౌందర్యమే తీసుకోవాల్సింది. పైగా అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రసన్నంగా ఉన్న వాళ్ళని కూడా ముగ్ధ సౌందర్యం అన్నది కూడా వ్యవహారంలో ఉన్నది. అలా అమ్మవారు ఎటువంటి డాంబికము లేకుండా రాగద్వేషాలు లేకుండా ప్రసన్నంగా ఉంటారు కనుక ఆ తల్లిని ముగ్ధ అనేది ఈ విధంగా కూడా సరిపోతున్నది. అందుకు ముగ్ధ అంటే షోడశ వర్షప్రాయ అని అర్థం చెప్పుకుంటే అంకురిత యవ్వన అన్నారు కనుక అమ్మవారు షోడశీ స్వరూపంగా నిత్యం 16 ఏళ్ల వయస్సులో నిత్య యవ్వన అన్నప్పుడు చెప్పుకున్నాం. అందుకు అజాక్షయ వినిర్ముక్త చెప్పి ముగ్ధ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆవిడ పుట్టుక నశించుట లేకుండా ఎల్లవేళలా నిండు అయినటువంటి పరిపూర్ణ దశలో ఉందని చెప్పడం కోసం ఇక్కడ ముగ్ధ చెప్పారు. అందుకు అమ్మవారి యొక్క లీలా విగ్రహం యొక్క లక్షణం ఇది. ఈ 3 నామములు లీలా విగ్రహం యొక్క లక్షణం. అమ్మ లీలా విగ్రహం కూడా అజ. ఆమె ధరించిన దివ్యమంగళ విగ్రహం ఎప్పుడు ధరించలేదు ఎవరు నిర్ణయించలేరు కనుక అజ. ఆ లీలా విగ్రహానికి కూడా నాశనము మొదలైనవి లేవు. ఇది భగవద్రూపముల లక్షణాన్ని చెప్తూ శివపురాణం చెప్తున్నటువంటి మాట ఇది. సర్వే నిత్యా శాశ్వతాశ్చ దేహాస్తస్య మహాత్మనః హానోపాదానరహితాః నైవ ప్రకృతిజా క్వచిత్ అన్నారు ఇక్కడ. భగవద్రూపములు వేటికి కూడా అవి జ్ఞాన ఆనంద విగ్రహములు గనక హానోపాదానరహితాః, వాటికి తరుగుదల పెరుగుదల నశించుట ఇవి ఉండవు. అవి నిత్యములు, పరమజ్ఞానమాత్రములు అన్నారు ఇక్కడ. జ్ఞానస్వరూపములు, ఆనంద సందోహములు. ఎప్పుడైనా భగవద్రూప భావన చేసినప్పుడు ఇలా చేయాలి. అందుకు ఆ ముగ్ధమైన స్వరూపం ఇది. అలాంటి ఆ రూపాన్ని ధ్యానిస్తే వచ్చే అనుగ్రహం ఎలాంటిది అంటే క్షిప్రప్రసాదిని. తర్వాత మాట ఇది క్షిప్రముగా అనుగ్రహించేటువంటి తల్లి అని. ఇక్కడ ఇవాళ మనం ప్రారంభించుకున్న అజా నుంచి ఈ క్షిప్రప్రసాదిని వరకు మొత్తం ఈ 4 నామాములు కలిపి క్షిప్రప్రసాద జగదంబ మంత్రము అని మంత్రదృష్టలు చూపించారు. అందుకే అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని ఈ వాక్యం పఠించుకుంటే చాలు అనుగ్రహం చాలా శీఘ్రంగా లభిస్తుంది. అందుకే క్షిప్రప్రసాదిని. క్షిప్ర అంటే వెంటనే, శీఘ్రముగా అని అర్థం. ప్రసాదిని అంటే అనుగ్రహించున్నది, వెంటనే అనుగ్రహిస్తుందట.
ఇవాళ ప్రార్థించాం ఎప్పుడూ చూద్దాములేని కాదుట. అందుకే శ్రీ విద్య లభించిందంటే చరమజన్మని ఎందుకన్నారంటే మోక్షం అంత తేలిక కాదు. ఎన్ని జన్మల దూరం ఉందో మనకు తెలియదు అది. కానీ అమ్మవారిని ఆశ్రయించామంటే అన్ని జన్మల దూరం లేదట. అందుకే ఆరాధనా దుమేదశ తస్మిన్ జన్మని ముచ్యతే అని చెప్తున్నారు ఇక్కడ. ఉమేశ్వరుని అంటే అర్థం ఏంటి? ఉమాసహితమైన పరమేశ్వరుడు అంటే శివశక్తుల్ని. ఎవరైతే శివశక్తుల్ని ఆరాధించడం ప్రారంభిస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే తస్మిన్ జన్మని ముచ్యతే, వాళ్ళకి ఆ జన్మలోనే మోక్షం అన్నారు. మరి మోక్షం జ్ఞానం లేనిది రాదు కదండి అంటే ఆ జ్ఞానం వాళ్ళే ఇస్తారట. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే జ్ఞానం కోసం మనమేమి యాతన పడక్కర్లేదు. అందుకు అనేక విధములుగా ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకు అన్యథా సంప్రదాయేన జపహోమార్చనాదికం కృతం జన్మాంతరే సమ్యక్ సంప్రదాయాయ కల్పతే. పైగా గత జన్మల్లో ఎన్నో పుణ్యమైనటువంటి కార్యములు యజ్ఞములు అన్నీ చెయ్యగా ఈ జన్మలో అమ్మను ఆరాధించేటువంటి భాగ్యం లభిస్తుందట. ఇది లభించిందా ఇంకా ముక్తి తప్పకుండా లభిస్తుంది. ఇది క్షిప్రప్రసాది అనడంలో మోక్షముని శీఘ్రముగా అందించినది ఒక అర్థం. అదేవిధంగా ఏ అభీష్టాన్ని కోరి అమ్మని ఆరాధించినా వెంటనే అనుగ్రహిస్తుంది. ఇది క్షిప్రప్రసాద లక్షణం. ఇది క్షిప్రప్రసాద మంత్రములని శాస్త్రాల్లో కొన్ని కనబడుతుంటే క్షిప్రగణపతి, క్షిప్రప్రసాద గణపతి, క్షిప్రాంజనేయ తంత్రం ఒకటి ఉంది. ఇది ఒక విశేషం. మళ్ళీ హనుమంతుడిని ఇప్పుడు తెస్తే కష్టం మనకి. ఆయన స్వరూపం చాలా విశేషమైనది. మొత్తానికి దేవతా లక్షణముల్లో క్షిప్ర అనేటువంటి భావం కలిపి ఉపాసన చేసినట్లయితే అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అలా ఇక్కడ లలితా శాస్త్రంలో క్షిప్రప్రసాదముగా అనుగ్రహించేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. అయితే క్షిప్రప్రసాదనం కావాలి అంటే ఉపాసన పద్ధతిలో కొన్ని విశేషాలు అనుసరించాలి. అది తర్వాత నామం అంతర్ముఖ సమారాధ్య, వెంటనే తర్వాత నామం బహిర్ముఖ సుదుర్లభ. అసలు లలితా శాస్త్రంలో ఏ నామము మర్చిపోకూడదు, ఈ నామం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది కూడా సాధనగా పనికొచ్చేటువంటి నామములు. అమ్మవారి సహస్రం సాధనా శాస్త్రం. ఏముంటే అమ్మ అనుగ్రహిస్తుందో ఎక్కడెక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆరాధ్య నామాల్లో మరొకటి వచ్చింది, వీరారాధ్య. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనం విశేషమైన అంశములు ఎన్నో చెప్పుకున్నాం. వాటిలో ఇది చేర్చుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య, వెంటనే బహిర్ముఖ సుదుర్లభ. ఈ జంట నామాలు, ఈ రెండిటికి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. పరిశీలిద్దాం. అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖుల చేత సం ఆరాధ్య, సమగ్రముగా ఆరాధింపబడుతున్నది. అంటే ఆరాధన సమారాధన. అసలు ఆరాధన అంటేనే గొప్ప మాట. రాధనము ఆరాధనము. ఆ అంటేనే ఆసమంతాత్ సంపూర్ణ భావం. మళ్ళీ సం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శాస్త్ర పద్ధతిని అతిక్రమించకుండా సంపూర్ణముగా పరిపుష్టిగా ఆరాధన చేస్తే సం ఆరాధన సమారాధన. అంత దివ్య శబ్దం ఇది. అందుకు నిజంగా మనం సమారాధన చేస్తున్నామా అంటే సమారాధన చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే అంతర్ముఖులకు మాత్రమే ఉంటుందట. మిగిలిన వాళ్ళది ఆరాధనే, వారిది సమారాధన. అంత అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖుల చేత సంపూర్ణముగా సమగ్రముగా ఆరాధింపబడు తల్లి అని. ఇప్పుడు అంతర్ముఖ సమారాధన అని ఒక పద్ధతి ఉంది. అది మనం నేర్చుకుంటే తప్పకుండా అమ్మవారి ఆరాధన చేయవచ్చుట. అందుకు అంతర్ముఖ సమారాధన అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుంటే ముఖ్యంగా అమ్మవారి ఉపాసనలో అంతర్ముఖ సమారాధన స్పష్టంగా కనబడుతుంది. ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడు దీనికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అంతేగాని బాహ్యారాధనలు వద్దని కాదుండే, ఇక్కడ అంతర్ముఖ స్పృహతో చేయాలి. లోకంలో కూడా మనం ఏదైనా పని చేసేటప్పుడు మనసు పెట్టి చేయరా అని ఒక మాట అంటూ ఉంటారు. ఏది చేసినా అందుకని ఏదో చేసేయాలండి అంటే దాని ఫలితం కూడా ఏదేదోలాగే ఉంటుంది. ఏది చేసినా మనసారా చేయాలి, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. లేకపోతే హిపోక్రసీ అని అంటారు కదండి. అందుకు మామూలుగా చెప్పాలంటే హిపోక్రసీ లేకుండా పూజించాలండి అమ్మవారిని. అంత మనసారా ఆరాధన చేయాలి. మనసు పెట్టి మనం ఏది చేస్తున్నామో దాని మీద అఖండ విశ్వాసం ఉండాలి. అంతేకాదు అది ఒక పదార్థములు మరొక పదార్థం వైపు వెయ్యుట అనుకోకూడదు. ఎదురుగా విగ్రహం అనే ఒక పదార్థం ఉంది, లేదా శ్రీచక్రం అనే పదార్థం ఉంది, దానికి పువ్వులనే మరో పదార్థం వేస్తున్నాం అనుకోరాదు ఇక్కడ. అందుకే సర్వం విద్యామయం భావయేత్ అని అంటాడు ఇక్కడ. అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు మొత్తం పదార్థములన్నీ చేసుకుని తన్ను తాను శుద్ధి చేసుకుని అమృతం తయారు చేసుకున్న తర్వాత మంత్రం ఏమిటి? సర్వం విద్యామయం భావయేత్ అంటే అర్థం ఏంటి? ఆ భావయేత్ అనేది చేస్తున్నామా, చదువుతున్నాం, కారిక చదవడం కాదు, అది భావంలోకి తెచ్చుకోవాలి. అక్కడ ఉన్నదంతా ఇంకా విద్యామయం, ఇంకేమీ ఉండకూడదు ఆ భావంలో. అలాంటి స్థితిలో చేయమన్నారు అమ్మవారి ఆరాధన. ఆరాధన మానమని లేదు, భావంతో చేయమన్నారు. అప్పుడు అది సమారాధన అవుతుంది. అందుకే భావంతో చేయడం బాహ్యం విడిచిపెట్టడం కాదు. ఎంత కాదన్నా బాహ్యం పరిపూర్ణంగా చేయలేం, భావంతో ఎంతైనా చేయవచ్చు. అద్భుతమైన అంశం ఇది. అందుకే అంతర్ముఖ సమారాధన సాధన చేసుకోవాలట. ఇది కేవలం పూజాకాలంలోనే కాకుండా సర్వకాలముల్లోనూ అంతర్ముఖ సమారాధన ఎలా చేయాలి, ఇది భావనా యోగం అంటారు. దీన్ని భావనా యోగం. ఇప్పుడు మనం అనేక రకాల యోగాలు వింటున్నాం. ఇప్పుడు యోగం పెట్టుకోవాలి, భావనా యోగం అనే మాట తీసుకోవచ్చు.
దీనికి త్రిపుర రహస్యంలో భావనాయోగం మీద చాలా అద్భుతమైన అంశములన్నీ దత్తాత్రేయ స్వామి వారు వివరిస్తారు అక్కడ. అయితే ఇక్కడ భావన గురించి అంతర్ముఖ సమారాధన తెలుసుకోవడానికి కొద్ది అంశములు మనం భావనోపనిషత్తులోంచి స్వీకరించాలి. అందులో చెప్తాడు జ్ఞానం అర్ఘ్యం. ఇప్పుడు మనం అర్ఘ్యం అంటే ఏమనుకుంటున్నాం? నీళ్లు వేయడం. కానీ అంతర్ముఖ సమారాధనలు ఎలా ఉందండి? జ్ఞానం అర్ఘ్యం. జ్ఞానం అంటే నువ్వెవరిని ఆరాధన చేస్తున్నావు వారి తత్వం ఏమిటో తెలుసుకొనుట. తెలియంది ఏమైనా చేస్తామండి? ఏదో ఊరు వెళ్తామంటేనే టూరిస్ట్ గైడ్ కూడా తెచ్చుకుని మొత్తం స్టడీ చేసి బయలుదేరుతున్నామే. అలాగే నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆ తల్లి ఏమిటో నీకు తెలియాలి. శాస్త్రము ద్వారా గురువు ద్వారా తెలుసుకోవాలి. ఆ పనే మనం 36 రోజులు చేస్తున్నాం. ఆ జ్ఞానాన్ని గ్రహించడమే అర్ఘ్యం. జ్ఞేయం హవిహి. ఈ జ్ఞానము ద్వారా దేన్ని తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునే వస్తువే హవిష్యు. జ్ఞాత హోత. ఆ జ్ఞానాన్ని జ్ఞేయాన్ని అనుసంధానం చేస్తున్న ఉపాసకుడే హోత. అంటే హోత అంటే అగ్నిహోత్రములో ఆహుతులు వేయువాడు అన్నారు ఇక్కడ. అయితే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ అభేద భావనం శ్రీచక్రార్చనం. శ్రీచక్రార్చన అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం 3 చెప్పారు ఇక్కడ. జ్ఞానం అర్ఘ్యం, జ్ఞేయం హవిహి, జ్ఞాతాహోత. ఈ మూడింటి మధ్య అభేదభావాన్ని మననం చేసుకుంటూ వెళుతూ ఉంటే అదే శ్రీచక్రార్చనం. ఇప్పుడు తెలిసింది కదా ఆ స్థితి. అది కావాల్సింది. అంతేకాదు ఆ కామేశ్వరుడు అన్నామే. ఎవడా కామేశ్వరుడు? నిరుపాధిక సంవిదేవ కామేశ్వర. నిరుపాధిక సంవిత్ ఏవ కామేశ్వర. ఉపాధిగతమైన చైతన్యం మనం చూస్తున్నాం. ఉపాధికి అతీతమైన చైతన్యమే కామేశ్వరుడు అని. ఆ కామేశ్వరుని యొక్క ఆనందశక్తి అమ్మ. ఆనందశక్తి ఎక్కడున్నది? సదానంద పూర్ణ స్వాత్మైవ పరదేవత లలిత. ఇదన్నీ భవన ఉపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు లలిత అంటే ఏమిటైంది? నీలో స్వాత్మగా ఉన్నటువంటిదే లలిత. అది ఉపాధులకు అతీతంగా భావన చేసినప్పుడు అదే కామేశ్వర శివశక్తి అవుతున్నది. అనన్య చిత్తత్వేన చ సిద్ధి. సిద్ధి ఎప్పుడు లభిస్తోందయ్యా అంటే నీలో ఆత్మస్వరూపమే లలితాదేవిని భావన చేస్తూ చేస్తూ ఇతర చింతనల్ని విడిచిపెడితే అదే సిద్ధి. నువ్వు విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. నిజంగా విడిచిపెట్టే దశ సిద్ధిస్తే అదే సిద్ధి అన్నారు. భావనాయా క్రియా ఉపచారా. మొత్తం భావనోపనిషత్తు వాక్యాలు మనం చెప్పుకుంటున్నాం. చూసారా? ఒక్క లలితా శాస్త్రం మిషపెట్టి ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని శాస్త్రాలు వస్తున్నాయో అలా వశిన్యాది వాగ్దేవత సమకూర్చారు. అందుకే భావనా క్రియలే ఉపచారములు, భావనతో చేయవలసిన క్రియలు. అందుకే మొత్తం లలితాశాస్త్రం ఆధారం చేసుకుని ఒకచోట మౌనంగా కూర్చుని అమ్మవారి యొక్క ధ్యానం ఆవాహనం అన్నీ చేయవచ్చుట మొత్తం కూడా. అందుకే శంకరులు ఎక్కువగా మానసిక పూజా స్తోత్రాలు రచించారు. అది మర్చిపోరాదు మనం. అమ్మవారికి చతుషష్ట్యుపచార పూజ రాశారు. కానీ చతుషష్ఠి మానసిక పూజ అని పేరు పెట్టారు ఆయన. మనం బాహ్యంగా కూడా చతుషష్ట్యుపచారాలు చేస్తున్నాం. నిజంగా అది భావమా బాహ్యమా ఆలోచించండి. అందులో అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా నీరు వేస్తాం, అక్షతలు వేస్తాం, కానీ వస్తువు వేస్తున్నామా? అక్కడ ప్రతిదానికి గమనించేటప్పుడు అమ్మవారికి మొత్తం ఆభరణాలు ఇచ్చేటప్పుడు ఉన్నవాళ్ళు ఒకటో రెండో పెడతారు, కానీ మనం పెట్టిన తింటే ఆభరణాలు ఆవిడికి సరిపోతాయండి. అది పెట్టిన అక్షతలు వేసినా పువ్వులు వేసినా ఏమి చేసినా ఆ జగజ్జన్ని భావిస్తూ వేస్తున్నావు కదా. ఇది తెలుసుకోవాలి. అంతేగాని నేను సువర్ణం కొనగలిగాను, నేను వేసానని అహమున్నా అమ్మ స్వీకరించి తెలుసుకోండి. ఏదో పురాకృత సుకృతం వల్ల ఇచ్చింది, కానీ అహంకారం పనికిరాదు. మంత్రాహంకారం ఉపాసనాహంకారం దగ్గరికి రానిరాదు. ఎందుకంటే ఇంకా అంతర్ముఖత్వానికి అంత దూరంగా ఉన్నామో తెలుసుకుంటే సిగ్గుపడుతూ పూజ చేయాలట. ఆ సిగ్గుపడుతూ ఉపచారం చేయడమే శ్రద్ధయా దేయం భియా దేయం హ్రియా దేయం. నమ్మకంతో చేస్తున్నావు, మంచిదే, శ్రద్ధ ఉంది. అయ్యో అలాంటి తల్లికి నేను ఎక్కడ చేయగలను అని హ్రియా భియా రెండు ఉంటే తప్పకుండా అమ్మే మనల్ని తన వైపు తిప్పుకుంటుందండి, సందేహం లేదు. అందుకే అంతర్ముఖ సమారాధన చాలా విశేషమైన అంశం. మన ఇన్నాళ్ళు 35 రోజులు చెప్పుకుంటే అమ్మ సంతోషించి నామంలోకి ప్రవేశింపజేసింది. నిజానికి నిద్దట్లో లేపడిగిన లలితా సహస్రనామంలో ఏది చెప్పగలమయ్యా అంటే ఈ 2 నామాలు చెప్తే చాలండి. ఇదొక్కటి చాలు. సాధకుడికి కావాల్సినటువంటి అద్భుతం అంతా ఇందులో ఉంది. ఇందాక మునుపు చెప్పిన ఆరాధ్యాలన్నీ ఇందులోకి లాక్కోవచ్చు మనం. మొత్తం అక్కడున్న అంతర్ముఖ సమారాధ్య. ఇలా అనేక రకములైన భావనలు మనకి శాస్త్రం చెప్తున్నాయి. అయితే దీనివల్ల ఫలితం ఏమిటి? ఇప్పుడు క్షిప్రప్రసాదానికి అంతర్ముఖ సమారాధ్యకి లింకు ఎందుకు చెప్పాడో చూడాలి. ఎందుకంటే భావనోపనిషత్తు వేదం చెప్తుంది. ఏవం ముహూర్త త్రితయం ముహూర్త మాత్రం వా అంటాడు ఇక్కడ. ఇప్పుడు ఈ చెప్పినటువంటి భావనని ఒక 3 ముహూర్తములు కానీ ఒక్క ముహూర్తం కానీ ధ్యానిస్తే చాలయ్యా. భావనా మాత్రం వా, భావించితే చాలు, వెంటనే అతడు సాక్షాత్ శివుడితోనే సమానమైపోతున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే అభేద స్థితిని పొందుతున్నాడు అన్నారు. అది క్షిప్రప్రసాదం కాదా? భావనోపనిషత్తులో మాకు తెలిసి ఒక గురుపత్ని మహాత్మురాలు సిద్ధ చూస్తూడు సామాన్యంగా కనబడేది, ఏమీ ఉండేది కాదు. నిరంతరం అంతే, డాంబికం లేదు, ఉపాసకులాలు అని ఏమీ చెప్పడం లేదు. కానీ మరణ సమయంలో
ఆవిడ నోటంటే ఏవో ధ్వనులు వస్తున్నాయి. ఏమిటని చూస్తే భావనోపనిషత్తు అండి. ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా తల్లికి ఇంకా మోక్షమా అని ప్రశ్న ఇంకా లేదు. అందుకే క్షిప్రప్రసాదం ఎవరికి వెంటనే చెబుతున్నాడు. క్షిప్రప్రసాదం ఎవరికి అంటే భావనోపనిషత్తు అనుసంధానం చేసుకుంటే వాడు శివుడితో ఐక్యమైపోతున్నాడంటే అది మోక్షం. కేవల భావన మాత్రం చేతనిస్తున్నది. అంతే అంతర్ముఖ సమారాధ్య ఈ మాట చెప్పాడు. పోనీ అంతర్ముఖం మాకు కుదరట్లేదు, మరేదైనా చెప్పండి అంటే మరో రెండో మాట చెప్తున్నారు. బహిర్ముఖ సుదుర్లభ. నీకు బహిర్ముఖత్వం ఉంటే అమ్మవారు దొరకడం మహాకష్టం. దుర్లభ అంటేనే మహాకష్టం. సుదుర్లభ అంటే మిక్కిలి మహాకష్టం అంట. మళ్ళీ ఒకటి సు అంటే మిక్కిలి అని అర్థం ఇక్కడ. కానీ బహిర్ముఖులకి చాలా చాలా దూరం. ఇదే తద్దూరే తద్వంతికే అనేటువంటి ఈశావాస్యోపనిషత్తు మంత్రం. ఎంతో దూరం ఆ ఈశ్వరుడు, ఎంతో దగ్గర ఆ ఈశ్వరుడు. ఎవరికి దగ్గరయ్యా అంటే అంతర్ముఖులకి దగ్గర, ఎవరికి దూరం అయ్యా అంటే బహిర్ముఖులకి దూరం. ఇప్పుడు ఈ వాక్యం తీసుకెళ్ళిపోవాలి. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద ఆ లింక్. కనుక ఎవరికి దుర్లభం? బహిర్ముఖులకి. చూసారా, మనం బయట దొరికితే పట్టుకుందాం అనుకుంటున్నాం కానీ లోపలే ఆవిడ ఉందిట. అసలు బయట వస్తువు సంపాదించడం కష్టమా, లోపల వస్తువు సంపాదించడం కష్టమా? ఒక్కసారి ఆలోచించండి. మన ఒంటిని మనం ముట్టుకోవడం కష్టమా, లేదా ఎక్కడో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ముట్టడం కష్టమా? సులభం ఏంటి? నీ దగ్గరే ఉన్నది. నీ దగ్గర ఏంటి? నీ శరీరం కంటే నీకు దగ్గరై గట్టిగా ఆలోచిస్తే నీవే అయ్యి ఉన్నటువంటి తత్వం ఏదుందో ఆ తత్వమే అమ్మా. అది ఎలా సిద్ధిస్తుంది నీకు? భావన 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 భావన. అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ భావన బలపడడం కోసం అప్పయ్య దీక్షితుల వారు భావనోపనిషత్తుకు అద్భుతమైన భాష్యం రచించారండి. చెప్పుకోవాలి కానీ ఎన్ని చెప్పుకోవచ్చు, ఎందుకు చెప్పుకోవాలి అది ఒకటి ఆలోచించాలి. తెలుసుకోవడం కాదు, చెప్పుకోవడమే ఉపాసన. ఆ భావంతో వినాలి. చెప్పుకోవడమే ఉపాసన. మనం 40 రోజులు ఏం చేసాం? ఉపాసన. ఈ వింటున్నంతసేపు నామ విచారణ చేసాము, అదే ఉపాసన. విన్నది మళ్ళీ రేపు చేస్తామని అక్కర్లేదు. వింటున్న 2 గంటలు కూడా అందరూ శ్రీచక్ర ఉపాసన చేశారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భావనోపనిషత్తుకు భాష్యం. బ్రతకంతా మంత్రం చేస్తూ ఉన్న మంత్రంలో సారం తెలియాలంటే శ్రవణం మననం బాగా కలగాలి. శ్రవణ మననాలే జరుగుతున్న క్రియ. అదే కదా మహాసాధనం అంటే 3 శ్రవణం మననం నిధిధ్యాసనం, మరొకటి కాదు. వినుట, విన్నది మననము చేయుట, మననము చేసిందా నిలుపుకొనుట. ఇంతే ఇక్కడ. నిధిధ్యాసనం అంటే రియలైజేషన్, మెడిటేషన్ కాదు. ఇది తెలుసుకోవాలి. మెడిటేషన్కి రియలైజేషన్కి ఎంత తేడా ఉందో తెలుసా? రియలైజేషన్ అది కావాలి. అందుకే 3వది నిధిధ్యాసనం. ఈ 3 చాలు. భావనోపనిషత్తుకి అప్పయ్య దీక్షితుల వారు చాలా అద్భుతమైన భాష్యం రచిస్తూ చివరికి అంటారు అప్పయ్య దీక్షితుల వారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. అటువంటి వాడికి భక్తుడైనటువంటి నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆ స్థితి. అందుకే జపోజల్ప శిల్పం చెప్తూ ఆత్మార్పణ దృశ అన్నారు శంకరుల సౌందర్యలహరిలో. ఇక్కడ మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు ఆత్మాత్వం చెప్పారు. చాలామంది ఆత్మాత్వం శంకర భగవత్పాదుల వారు అనుకుంటారు. ఇది అప్పయ్య దీక్షితుల రచన. ఇది గుర్తుపెట్టుకోండి. అనేక అప్పయ్య దీక్షితుల రచనలన్నీ శంకరాచార్య గారి పేరు మీద మనం చదువుతున్నాం. అందులో ఒకటి అపరాధ క్షమాపణ స్తోత్రం, అత్యద్భుతమైన స్తోత్రం. బ్రతుకులో వారానికోసారైనా చదువుకోవాలండి అపరాధ క్షమాపణ స్తోత్రం. శివాపరాధ క్షమాపణ స్తోత్రం అత్యద్భుతంగా రాశాడు. కానీ అది కూడా శంకరుల క్రేట్లోకి వెళ్ళిపోయింది. కారణం శంకరుల తర్వాత శంకరుడు అంతటి వాడు అప్పయ్య దీక్షితుల వారు. ఆయన పేరు తలంచుకుంటే చాలా సంతోషం. ఆయన చేసిన ఎన్ని ఉపకారాలు ఉన్నంటే, ఎన్ని భాష్యాలు రచించాడో శ్రీ విద్యకు సంబంధించి, శివశక్తులకు సంబంధించి. మహానుభావుడు. అందుకే ఆయనకు నమస్కారం చేసుకుని ధన్యులమైపోతే అమ్మ భక్తులందరూ ఇప్పుడు మనకు స్మరణలోకి వస్తున్నారు. సరే, మొత్తానికి అంతర్ముఖ సమారాధనం అనే భావనోపనిషత్తు భావమంతా మనం ఇక్కడ గ్రహించుకుని త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలిని. ఇక్కడంతా మళ్ళీ త్రిశబ్దములు వచ్చాయి. ఇలాంటిదే మనకు ఇంకా ఇంత గతంలో కూడా ఈ త్రిశబ్దంతో వివరంగా త్రిగుణేశి ఇత్యాది విషయములు గ్రహించి ఇంచుమించు అలాగే వస్తుంది. త్రయీ అంటే వేదము, ఇది అర్థం. అమ్మవారు త్రయీ స్వరూపిణి. మాటిమాటికి వేదస్మరణ ఎందుకు జరుగుతుందంటే వేద ప్రతిపాద్యమైనదే దేవత అవుతుంది తప్ప వేద ప్రతిపాద్యము కానీ దేవత కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నట్టు దుర్మార్గులు కొంతమంది తయారయ్యి వాళ్ళ యొక్క అవైదిక ధర్మానికి కూడా వేదం అని పేరు పెట్టి వేదవాక్యములు చెప్పబడును అంటున్నారు. అదొక దౌర్భాగ్యం. అది చూడడం మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం? వేదం అంటే ఒక్కటే, ఆ ఆర్ష జ్ఞానం. అందులో ప్రతిపాదింపబడుతుంది అమ్మ. అందుకే మాటిమాటికి వేదవేద్య అనే భావం మనకు చూపిస్తూ వేదవేద్య ఏమిటయ్యా? వేదమే అమ్మవారు. అందుకే త్రయీ అంటే వేదము అని అర్థం.
ఎందుకంటే వేదానికి త్రయి అనే పేరు ఎందుకు వచ్చిందో అనేక మార్లు మనం చెప్పుకోవడం జరిగింది. వేదములు 4 అందులో సందేహం లేదు. కానీ 4 వేదములు కూడా 3 రకముల మంత్రములు ఉంటాయి. రుక్ యజు సామ రూపములతో ఉంటాయి. అందుకు రుక్కులు శ్లోక రూపముగాను, యజుస్సులు గద్య రూపముగాను, సామము గాన రూపముగాను ఉంటుంది కనుక మంత్రములు ఏవైనా 3 రూపములుగా ఉంటాయి. యజుర్వేదంలో మాత్రం రుక్కుల్లో, రుద్రంలో కొన్ని రుక్కులు కొన్ని యజుస్సులు ఉన్నాయి. అది యజుర్వేదమే కనుక 4 వేదాల్లో కూడాను ఈ 3 రకాల మంత్రములే ఉంటాయి కనుక 4 వేదాలకి త్రయి అని పేరు. ఇంకొక అర్థం ఏంటంటే త్రయి శబ్దానికి వేదానికి అర్థం చెప్పాలి అంటే ఒక్కొక్క దాంట్లో 3 రకాల అర్థాలు దొరుకుతాయట. ఆదిభౌతికార్థం, ఆధ్యాత్మికార్థం, ఆదిదైవికార్థం అని 3 రకాల అర్థాలు ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా. అంటే మామూలు సంస్కృతం చదివి చెప్పలేము వాటికి అర్థాలు. ఆ 3 రకాల అర్థాలు ప్రతి మంత్రానికి ఉంటాయి కనుక 3 రకాల అర్థములతో కూడిన శాస్త్రం కనుక త్రయి. ఇది ఒక అర్థం. ఇంకా చాలా చాలా ఉన్నాయి, తెలుసుకుంటే చాలు. మొత్తానికి అమ్మవారు అటువంటి వేదస్వరూపిణి అని చెప్పడం జరుగుతున్నది. అసలు వేదం యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రత్యక్షేనానుమైనైన యస్తోపాయన్న విద్యతే. ప్రత్యక్ష ప్రమాణాలతోనూ ఊహా ప్రమాణాలతోనూ సాధించలేని దాన్ని చెప్పడానికి పనికొచ్చే శాస్త్రం పేరే వేదం. ఇది తెలుసుకోవాల్సింది. నువ్వు ప్రత్యక్షంగా అనుమానంతో 2 చెప్పలేవు. అప్పుడు ప్రమాణం ఏమిటి? శబ్ద ప్రమాణం. ఆ ప్రమాణమే వేదం. అందుకే దృష్టాదృష్ట ప్రసాదిని త్రయీ అని ఒక మాట చెప్పారు. దృష్ట అదృష్ట ప్రసాదిని అంటే ఇహలోక పరలోక పరమార్థ 3 రకాల సుఖాలు ఉంటాయండి. ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు 2 కలుపుకుంటే లౌకిక సుఖాలు అనాలి. అవి లోకమేగా, మనకు పైన ఉంది అంతే. మనం వెళ్ళలేదు కనుక ప్రస్తుతానికి పరం, అక్కడికి వెళ్తే అది స్వ. ఇవన్నీ లోకములే. కానీ ఇహలోక పరలోక సుఖాలు ఇవ్వడానికి వేదమే శరణ్యం. పరమార్థమైనటువంటి మోక్ష సుఖం ఇవ్వడానికి వేదమే శరణ్యం. అందుకే దృష్టాదృష్ట ప్రసాదిని అని వేదం యొక్క స్వరూపం. అందుకే త్రయి అంటే అర్థం ఏంటి? అమ్మ మనకి దృష్టాదృష్ట ప్రసాదం ఇవ్వడానికి వచ్చింది. అందుకే సరిగ్గా మనకి క్షిప్రప్రసాదిని తర్వాత వస్తున్న భావం అంతా గమనించుకుంటూ వెళితే త్రివర్గ నిలయ అమ్మవారు 3 వర్గముల్లో ఉంటారట. వర్గం అనగా భాగం అని తీసుకుంటే స్పష్టంగా త్రివర్గము అనే మాట శాస్త్రంలో ప్రసిద్ధిగా ఉన్నటువంటిది ధర్మార్థ కామ మోక్షముల యందున్నది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. త్రివర్గ దాత్రి శుభగా చెప్పుకున్నాం, ఇప్పుడు త్రివర్గ నిలయ చెప్పుకున్నాం. రెండో దగ్గర తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఎలా భావన చేయాలి అంటే త్రివర్గములు అమ్మ ఇస్తున్నది, అక్కడ అది చెప్పుకున్నాం. ఇవ్వడమే కాదు, త్రివర్గాల్లోనే అమ్మే ఉన్నది. ఈ భావం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అమ్మ మనకి మనం కోరుకున్న కోరిక తీర్చింది అంటే ఒక అర్థము, ప్రయోజనం మనకిచ్చింది. అదేవిధంగా అమ్మ అనుగ్రహం వల్ల ఒక ధర్మం ఆచరించగలిగాం. ధర్మం కూడా ఎందుకు పురుషార్థం అన్నారంటే ధర్మం చెయ్యాలని బుద్ధి పుట్టాలంటే దేవతానుగ్రహం ఉండాలి. బుద్ధి పుట్టినా చెయ్యగలగాలి, చెయ్యడానికి తగిన వనరులు దొరకాలి. ఇదంతా ధర్మ పురుషార్థం అండి. ఇది తెలుసుకోవాలి. దానం చేయాలని తరించాలని ఒకటి బుద్ధి ఉంది, కానీ దానం చేయడానికి ధనం లేదు. ధనం ఉన్నవాడికి దానం చేసే బుద్ధి పుట్టదు. ఇద్దరికి ధర్మ పురుషార్థం లభించలేదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే లేనివాడికి దానం చేయడానికి ధనం లభించుట, ఉన్నవాడికి దానం చేయడానికి బుద్ధి దొరుకుట, ఈ 2 అమ్మ అనుగ్రహం ఉంటేనే ఉంటుంది. ధర్మం చేతనే తరిస్తారు కదా. అందుకు ధర్మము అమ్మవారే ఇస్తున్నారు, అర్థము అమ్మవారే ఇస్తున్నారు, కామము అమ్మవారే ఇస్తున్నారు. ఇప్పుడు 3 గురించి మాట్లాడుకుందాం. 3 ఇవ్వడమే కాదు, 3 ఆవిడే ఉన్నారు. ఉదాహరణకి మనకి ఆకలి వేసింది, అన్నం కోరుకున్నాం. కోరుకున్నప్పుడు కామం, లభించాక అర్థం. అవునా లేదా? అన్నం అనేది కోరుకున్నప్పుడు కామం, లభించిన తర్వాత అర్థమైంది. అందుకే అర్థకామాలు 2 ఒకే పురుషార్థం అని చెప్పడానికి ఇదే అర్థం. అయితే ఆ అన్నంలో ఎవరున్నారు? ఏముందని నువ్వు కోరుకున్నావు, దానివల్ల నీకు పోషణ తృప్తి ఉందని కదా కోరుకున్నావు. అందులో పోషణ తృప్తి రూపంగా అమ్మే ఉన్నారు కనుక నువ్వు కోరుకున్నావు. ఇది తెలుసుకోవాలి. నీకు తృప్తి కలిగించే ప్రతిదీ అమ్మ యొక్క రూపమే అని చూడడం మొదలుపెట్టాలి. అందుకే త్రివర్గ దాత్రితో లాభం లేదు, త్రివర్గ నిలయ అనేది తెలియాలి. త్రివర్గాల్లో అమ్మే ఉందని తెలిసాక నువ్వు అనుభవించే ప్రతి సుఖంలో అమ్మ యొక్క వెలుగు కనబడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కృతజ్ఞతతో అమ్మని స్మరిస్తావు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే త్రివర్గ నిలయ అంటే ధర్మార్థ కామములు అని ప్రధానార్థం చెప్పుకున్నా, త్రివర్గాకి ఇంకొక రకం విభజన చేసుకున్నాం. ధర్మ 1, అర్థకామములు కలిపి 2వది, మోక్షం 3వది. కనుక 4 కూడా త్రివర్గ నిలయ, మొత్తం 3 ఉన్నది అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా కొందరు విభజన చేసి త్రివర్గ నిలయ అంటే త్రయి అంటే వేదం అని అర్థం తీసుకున్నారు కనుక ఆ వేదముకి 3 భాగములు, రుక్ యజు సామములు కనుక 3 భాగముల్లో ఉన్నది ఆ తల్లే. అదేవిధంగా వేదానికి మూలంది ఓంకారం. ఆ ఓంకారంలో 3 భాగాలు ఉన్నాయి, అకార ఉకార మకారములు. 3 భాగములు అమ్మ రూపములే. అకార ఉకార మకారములు బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు 3 అమ్మయే. అందుకే త్రివర్గ నిలయ అనడంలో ఈ భావం కూడా స్వీకరించవచ్చు. త్రిస్థ, ఈ త్రిస్థ మాటకు చెప్తూ పూర్వభాష్యకారులే గొప్ప మాట చెప్పేశారు మార్కండేయ పురాణంలో. త్రిస్థ అనేటువంటిది మార్కండేయ పురాణంలో అమ్మ పేరుగా చెప్పారు కనుక త్రిస్థాకి హాయిగా తీసేసుకోవచ్చు. ఆ శ్లోకం
భాస్కర్ రాయల వారు మార్కండేయ పురాణాలను చూసి చెప్తే తర్వాత పుస్తకాలు రాసేవారు కూడా యథాతథంగా తీసేసుకున్నారు. భాస్కర్ రాయలను ఎంత స్మరించారు అనేది వాళ్ళకి తెలియాలి. త్రయోలోకాస్త్రయో వేదాస్త్రైవిద్యం పావకత్రయం త్రీణి జ్యోతింషి వర్గాశ్చ త్రయో ధర్మాదయస్తథా త్రయో గుణాస్త్రయశబ్దాస్త్రయో దోషాస్తథాశ్రమా త్రయకాలాస్తథావస్థా పితరోహర్నిషాదయ మాత్రాత్రయం చ తే రూపం త్రిస్థే దేవి సరస్వతి. త్రిస్థే దేవి సరస్వతి. మూడింటిలో ఉన్న తల్లి త్రివర్గ నిలయ అంటే మనం 3 వర్గాలు చెప్పుకున్నాం. త్రిస్థే అంటే ఇంకా విషయం పెరిగిపోయింది. ఈ ప్రపంచమంతా అందుకు దీని అంతా ఉన్నది కనుక త్రిస్థ అయిపోయింది ఒక్క మాటతో. కానీ మనం త్రిస్థ అన్నప్పుడు ఏం భావం చేయాలి? త్రయో లోకాహ, 3 లోకములు, 3 వేదములు, 3 విద్యలుట. 3 విద్యలు అంటే ఏమిటి? సాంఖ్యత్రయ ప్రతిపాదక, సాంఖ్య యోగ వేదాంత 3 శాస్త్రములు, అది త్రైవిద్యం అంటే. అలాగే పావకత్రయం 3 అగ్నులు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వానాగ్ని. త్రీణి జ్యోతింషి 3 జ్యోతులుట, సూర్యచంద్రాగ్నులు. ఇక వర్గాశ్చత్రయౌ ఇందాక చెప్పినట్టు ధర్మార్థ కామములు. ధర్మాదయ అది అర్థం చేసుకోవడం కోసం ధర్మాదయ అని చూపించారు. త్రయో గుణా తెలిసిపోతుంది కదా, 3 గుణాలు సత్వరజస్తమో గుణములు. త్రయశబ్దా అకార ఉకార మకారములు. త్రయో దోషా 3 దోషాలట, వాత పిత్త కఫ, ఇవి ప్రధానంగా ఉండేటువంటి దోషములు. అలాగే తథా ఆశ్రమా ప్రధానాశ్రమములు అంటే ఇక్కడ బ్రహ్మచర్య వానప్రస్థ గృహస్థాశ్రమాలు చెప్పబడుతున్నాయి. మరి సన్యాసం చెప్పలేదంటే తురియం, అది 4వది. అందుకే ప్రస్తుతానికి 3. త్రయకాలా 3 కాలములు. తథా అవస్థా 3 అవస్థలు. అలాగే పితరులు, వీళ్ళు బర్హిష్పత్తులు, అగ్నిపులు, సోమపులు అని 3 చెప్తున్నారు. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సోమపులు అని 3 రకాల పితరులు ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే అహర్నిషాదయ పగలు రాత్రి సంధ్య, ఈ 3. ఇలాగా మాత్రాత్రయంచ 3 మాత్ర అంటే అకార ఉకార మకారములు చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు మొదటి త్రైశబ్దా అనే మాట వచ్చింది కనుక ఆ భావంగానే స్వీకరిస్తే ఇక్కడ ఉదాత్త అనుదాత్త స్వరిత అనబడే స్వరశక్తులుగా ఉన్నటువంటిది. ఇవన్నీ ఎవరి రూపములు? తురీయముందున్న అమ్మే 3 ఉందో తెలుసుకోవాలి. తురీయంలో ఉన్న తల్లే 3 ఉంది. 3 ఉండడం ప్రపంచం నడపడం కోసం, మనం తరించడం కోసం. అందుకే త్రిస్థ అంటే ఈ భావం తీసుకుని త్రిపురమాలిని, ఈ త్రిపురమాలిని దేవిని ఇక్కడ స్మరించుకున్నాం. త్రిపురమాలిని కూడా మనకి చక్రేశ్వరి దేవతల నామాల్లో ఒకటి. చక్రేశ్వరి అంటే 9 ఆవరణలు కలిపి శ్రీచక్రం అన్నా, ఏ ఆవరణకి ఆవరణం ఒక చక్రం కింద భావన చేయాలి. ఆ చక్రంలో మొత్తం లలితా మహాత్రిపుర సుందరే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటుందట. ఆ పేరులన్నీ కూడా లలితా శాస్త్రంలో అక్కడక్కడ అలా పొదిగారండి, చాలా అందంగా పొదిగారు. త్రిపుర వచ్చింది. ఈ త్రిపుర చక్రేశ్వరి మొట్టమొదటి త్రైలోక్యమోహన చక్రం ఉంటుంది. త్రిపురేశి జయత్సేన దగ్గర త్రిపురేశి చెప్పారు, షోడశావరణ చక్రం. ఇలా ఒక్కొక్కటి అక్కడక్కడ ఎంత అవసరం అంత మాత్రం చూపించారు. అలా ఇప్పుడు త్రిపురమాలిని అనేది అంతర్దశార చక్రంలో ఉన్నటువంటి త్రిపురేశ్వరి నామం. మనం త్రిపురేశి త్రిపురమాలిని ఇవి చదువుతుంటాం కదా, అలా క్రమంగా వెళితే త్రిపురమాలిని అంటే అంతర్దశార చక్రం. దీనికే సర్వరక్షాకర చక్రం అని అర్థం. ఆ సర్వరక్షాకర చక్రంలో ఉండే తల్లి త్రిపురమాలిని. అయితే త్రిపురమాలినికి లలితా పరమేశ్వరికి పరంగా మరొక అర్థం కూడా చెప్పుకోవాలి ఇక్కడ శాస్త్రనామాల్లో. మాలిని అంటే ఎక్కడొచ్చినా వరుస అని చెప్పుకున్నాం. పద్మమాలినీం హేమమాలినీం అని శ్రీసూక్తంలో చెప్పబడ్డ శబ్దముల ప్రకారంగా వరుస క్రమంలో ఉంటే మాలిని. అమ్మవారు త్రిపుర మాలిని అంటే త్రిపురముల యందు ఒక వరుసగా వ్యాపించిపోయి ఉన్నది ఆవిడ. 3 పూసలకి ఒకే దారంతో మనం అనుబంధం పెడితే 3 పూసల్లో దారంలాగా ఈ త్రిపురముల యందు వ్యాపించినటువంటి తల్లి ఆవిడ. వ్యాపించకపోతే దీనికి ఆధారమే లేదు. అందుకే త్రిపుర మాలిని అంటే 3 లోకముల యందు పైన చెప్పినటువంటి ఈ 3 యందు వ్యాపించిపోయింది కనుక త్రిపుర మాలిని. ఇది తెలుసుకోవాల్సింది. ఆ 3 ఆవిడే వ్యాపించున్నది, ఇంకోటి లేదు. అది 3 విడివిడిగా కనబడుతున్నాయి, కానీ 3 ఏకంగా అమ్మవారి వ్యాపించున్నారు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే మనలో 3 ఉన్నాయట. అదేమిటి? మనోబుద్ధిస్తథా చిత్తం పురత్రయ ఉదాహృతం. ఇది త్రిపురం అంటే మనలో 3 ఉన్నాయట, మనస్సు, బుద్ధి, చిత్తము. ఈ 3 మరి అహంకారంగాడో ఇవన్నీ కలిపి అనుకునేవాడే, వాడిని వదిలేద్దాం. కనుక 3 మనస్సు, బుద్ధి, చిత్తం వీటిని పురత్రయం అన్నారట. అసలు మన శరీరం అదండి. ఇది ఎవ్వడు నిజానికి ఉన్నదే కానీ ఇది డూమే. అసలు లోపల ఉన్నది ఆ 3 మనస్సు, బుద్ధి, చిత్తము. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము యందు వ్యాపించినటువంటి చైతన్యమే త్రిపుర. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఈ 3 యందు ఆవిడ ఏకముగా వ్యాపించున్నది త్రిపుర మాలిని. ఇది ఒక అర్థం. అంతేకాదు త్రిపురములు అన్నప్పుడు త్రిపురుడు అంటే పరమేశ్వరుడు.
ఎందుకు ఆయనకు పేరు వచ్చిందంటే ఒకసారి సృష్ట్యాది యందు ఆ పరమేశ్వరుడు ఒక జ్యోతిగా ఉన్నప్పుడు ఆయన నుంచే బ్రహ్మ విష్ణు రుద్ర అనే 3 స్వరూపములు వాటి శక్తులతో వచ్చే కనుక త్రిపురుడు అనేటువంటి విషయం. ఆ 3 స్వరూపములుగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక్కడేగా, ఆ ఒక్కడితో ఆయన శక్తి కూడా ఒక్కటిగా ఉంటూ 3ఇంటిగా కనిపించింది కనుక త్రిపురమాలిని అనే అర్థాన్ని కూడా వ్యాఖ్యాతలు ఇక్కడ ఇచ్చినటువంటి విషయం. అంటే త్రిమూర్తి స్వరూపిణి. అంతేకాదు మరొక అద్భుతమైన మాట మనకు ఉపనిషత్తుల్లో లభిస్తున్నది. త్రిషు ధామసు భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. ఇది అంతర్ముఖ సమారాధ్య వరుసల్లో వస్తుంది కనుక ఈ భావం చాలా గొప్పది. మనకు 3 ధామములు ఉన్నాయని చెప్పుకున్నాం. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే ధామములు. ఈ 3 ధామాల్లోనే భోక్తాభోగ్యం అనేది ఉంటుందిట. ఈ 3 ధామాలని పనిచేయిస్తూ సాక్షిగా ఎవరున్నారో ఆవిడ త్రిపురమాలిని అని చెప్పబడుతున్నది. అంటే తురీయా తత్వమే త్రిపురమాలిని తత్వము అని దీనిలో ప్రస్తావన చేయబడుతుంది. ఆ తత్వం ఎలాంటిది? నిరామయ నిరాలంబ. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నిరామయ నిరాలంబ రెండు పక్క పక్కన పెట్టడం ఊరికినే సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థం చెప్పడం కాదు. ఇది పెట్టడంలో ఒక ఉపనిషత్ క్రమం కనిపిస్తాం. చూద్దాం. ఆమయము అంటే వ్యాధులు, ఆధులు. వ్యాధులకి ఆధులకి మనం అనేకమైన భేదం చెప్పుకున్నాం. మనస్సుకు వస్తే ఆధులు, ఒంటికి వస్తే వ్యాధులు. ఈ రెండిటితో బాధపడుతూ ఉంటాం. ఆది వ్యాధి రెండు పోల్చుకోలేం, ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా. కనుక ఆది వ్యాధులు లేనిది నిరామయ అని అర్థం. ఇవి కర్మశరీరాలైనటువంటి జీవులకు ఉంటుందే తప్ప ఆ రెండు లేని తల్లి. ఎప్పుడైనా ఆత్మతత్వమే నిరామయం. అందుకే ఎవడైతే ఆత్మతత్వాన్ని భావన చేస్తాడో వాడు నిరామయ స్థితికి వెళ్ళిపోతాడు. కనుక ఆమయము లేనిది అని అర్థం. ఎవరైతే నిరామయ తత్వాన్ని భావన చేస్తారో వాళ్ళకి ఆమయాలు ఉండవు. అందుకే అమ్మ నామములు అంత విశేషం. నిరామయ నిరాలంబ. ఆలంబము లేని తల్లి. ఆలంబము అంటే ఆధారం, ఆసరా. చాలా గొప్ప విషయం. ఆలంబం లేకపోతే ఎవరైనా గొప్పగా చెప్తాడండి. ఆలంబం లేకపోతే అది నెగిటివ్ క్వాలిఫికేషన్. అది మనకు ఒక ఆలంబనం లేదు అంటే ఒక ఆసరా లేదు, ఒక ఆధారం లేదు, ఇది అర్థం. మనకు ఆలంబం లేకపోతే నెగిటివ్, అమ్మవారికి ఆలంబం లేకపోతే పాజిటివ్. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆలంబం లేకపోతే మనం లేం. ఆలంబం అక్కర్లేకుండా ఉంటుంది ఆవిడ. అది తెలుసుకోవాల్సింది. జగదాలంబం మమావలంబం నిరాలంబం అన్నారు ఇక్కడ. జగత్తుకి ఆవిడ ఆలంబనం, ఆవిడికి ఏది ఆలంబనం లేదు. ఇప్పుడు తెలిసింది కదా. ఆలంబనం అంటే భరోసా, ఆధారము అని అర్థంట. అమ్మవారు జగత్తుకి ఆవిడ ఆధారం, ఆవిడికి ఏదండి ఆధారం లేదు. సృష్టిలో మీరు ఎప్పుడైనా చూడండి, మనకోడు సహాయపడ్డాడంటే అబ్బా నువ్వు నన్ను ఆదుకున్నావయ్యా అని వెంటనే వాడు గర్విస్తుంటాడు, నేను గొప్ప పని చేశాను కదా అని. కానీ ఆ ఆదుకున్నవాడిని ఇంకెవడో ఆదుకున్నాడు కనుక వీడు ఆదుకోగలిగాడు. ఇది తెలుసుకోవాలి. సృష్టిలో ఎవడికి పరిపూర్ణ ఆధారం కాలేడు. అయితే మనకు ఒకటి ఆధారమైనప్పుడు కృతజ్ఞత చూపించడం మాత్రం చాలా అవసరమే. కానీ వాడిని నువ్వే ఉంటే ఈ ఆధారం, నీ వెనకాల మరొకటి ఉందిలే, నీ ఆధారం నాకు అక్కర్లేదంటే అది మళ్ళీ దోషమే. ఏం చెప్తే ఏం ప్రమాదాలు ముంచుకొస్తాయని ఎప్పుడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం కర్ర పట్టుకుని నడుస్తున్నాం. నిలబడ్డానికి ఆధారం ఏది? కర్ర. కనుక కర్ర ఏ గొప్పది అంటే కర్ర నిరాలంబమా? కర్రకే ఆలంబం ఉంది, కింద నేల. కనుక సృష్టిలో ప్రతిదానికి మనం ఆలంబనం అనుకునేదానికి ఒక ఆలంబనం కనబడుతుంది. కానీ అన్నిటికీ ఆలంబమై తనకేది ఆలంబం కాని తల్లే నిరాలంబం. నిరాలంబోపనిషత్తునకు ఉపనిషత్తు ఉందండి. ఇది ఆలోచిస్తే నేనున్నానంటే శరీరం ఉండడం వల్లే ఉన్నాను కదా, శరీరము నాకు ఆలంబన అనుకుంటావు. నేను అనే భావానికి ఆలంబనమేది శరీరం. ఇది మొదటి దశలో ప్రతివాడు అనుకుంటాడు. తర్వాత దశరా అంటే నిద్రపోతాడు. కానీ వెళ్ళాలి, మరి నిరాలంబం వెళ్ళాలంటే తెలియాలి. శరీరం ఆధారం కాదు తెలుసుకున్న, మరి ఏది ఆధారం? అలా వెళుతూ ఉంటే నేను అనే భావానికి ఆలంబనం చైతన్యమే, ఆత్మయే. అప్పుడు నేను ఎక్కడ కలిసిపోయింది? వెళ్ళిపోయింది. నేను దేంట్లో లయమైపోయింది. చైతన్యం అంటే ఎవరు? అమ్మ. అప్పుడు నేను దేనిలో లేనిమైపోయింది? అమ్మలో లేనిపోయింది. నువ్వు అప్పుడు నిరాలంబ స్థితికి నువ్వు వెళ్ళిపోయావు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నిరాలంబ, నిరామయ, నిరాలంబ. ఈ స్థితి నీకు లభించగానే ఎంత గొప్పగా ఉంటావంటే, ఎంతవరకు ఒక బాహ్య వస్తువు దొరికితేనే ఆనందించావు, బాహ్య వస్తువు పోతే దుఃఖించావు. ఇప్పుడు నీకు బాహ్యం అనేది ఇంకా లేదు. సర్వవ్యాపకమైన చైతన్యంతో తాదాత్మ్యం చెందిన వాడికి బాహ్య వస్తువు దొరికితే ఆనందం, లేకపోతే దుఃఖం అనేది లేదు. ఎందుకంటే బహిర్ముఖత్వం దాటిపోయేవాడు. అప్పుడు వాడు ఆనందం ఏది అంటే అఖండమైన ఆత్మతో తాదాత్మ్యం చెంది దానిలోనే రమిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అందుకే స్వాత్మారామ, నిరామయ నిరాలంబ స్వాత్మారామ. ఈ మాట ఇక్కడ అంటే తన ఆత్మయందు తానే క్రీడించుట. క్రీడించుట అంటే ఆనందానుభవము, ఆనంద అనుభవము. ఆనందానుభవం ఎక్కడుంది? స్వ ఆత్మ. తనలో ఆత్మగా ఉన్నటువంటి అమ్మవారు కేవల ఆనందరూపిణి. అందుకే ఆ తాదాత్మ్యం ఎవరు చెబుతాడో వాడికి బాహ్య వస్తువుల యొక్క అవసరం లేదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు అన్నారు ఇక్కడ. వాళ్ళు ధీరులు, నిరపేక్షలు, ఆత్మారాములు. వారి స్థితి అది.
ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయనకు పాపం ఏ రోజు ఏం దొరికిందా అని చూసుకుని ఆ రోజు ఆనందపడతారు, దొరకకపోతే బాధపడుతూ ఉంటారా? మరి శరీరానికి రోగం వచ్చింది, రొస్ట్ వచ్చింది, ఆయన బాధ లేదు. ఎందుకంటే శరీరం నేననే భావం ఆయనకి లేదు. ఒక్క మహాత్ముని ఉదాహరణ చెప్పుకుంటే కానీ మన విషయం అర్థం కాదు. శాస్త్ర ఉదాహరణలు ఎంత అవసరమో ప్రత్యక్షంగా ఒక మహాత్ముడు ఉదాహరణ అంత అవసరం. అందుకు అందరికీ పరిచయమైన ఒక మహాత్ముడి గురించి మనం చెప్పుకుంటున్నాం. అందుకు స్వాత్మారామ, ఎప్పుడు ఆనంద స్థితి వారిది. ఆ ఆనంద స్థితి అమ్మ యొక్క రూపము. స్వాత్మారామ నిరామయ నిరాలంబ. ఆనందం ఎలా ఉంటుందండి ఒక్కసారి చెప్తారా? ఎలా ఉంటుందంటే అదొక అమృత ప్రవాహంలా ఉంటుందండి అన్నాడు ఇక్కడ. అమృత ప్రవాహం. అమృత ప్రవాహం అని ఎందుకు చెప్పారు? ప్రవాహ శబ్దానికి అర్థం ఏంటంటే కంటిన్యూటీ. అందుకోసం ప్రవాహం చెప్తారు. ప్రవాహ నిత్యత అని ఒక మాట ఉన్నది. ప్రవాహం అంటే ఎప్పుడు అందులోంచి వస్తూనే ఉంటుంది ప్రవాహం. కనుక ఆత్మారామ స్థితి ఎలా ఉంటుందంటే అమృత ప్రవాహం. అదే కానీ ఇంద్రియారాముల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంద్రియారామ ఆత్మారామ రెండు పరస్పర విరుద్ధ శబ్దాలండి. ఇంద్రియారామ శబ్దం ఎక్కడి నుంచి లాక్కొచ్చారండి? ఆత్మారామే అర్థం కాకుండా నానా జాగ్రత్త పడుతుంటే మళ్ళీ కొత్త శబ్దం ఏంటని. ఇంద్రియారామ మనకు బాగా పరిచయమైన శబ్దం. అది పరిచయం కాదు, అనుభవం. ఇదే ఇంద్రియారామ శబ్దం ఇచ్చినవాడెవరు? కృష్ణ పరమాత్మ. అఘాయురింద్రియారామో మోఘపార్థ సజీవతి అన్నాడు ఇక్కడ. అందుకు ఎవరైతే లౌకిక సుఖములే పరమాత్మను బతుకుతారో వాళ్ళని బహిర్ముఖులు అంటారు. కనుక లౌకిక సుఖమే పరమాత్మను బ్రతుకుతున్నంత కాలం అమ్మ మనకు దూరమే తెలుసుకోవాలి. బహిర్ముఖ సుదుర్లభ అంటే అది ఎన్ని కబుర్లు చెప్పు, మనం అమ్మవారిని ఎందుకు విడిచిపెట్టుకుంటున్నాం? ఏదో ఒక బాహ్యం కనబడగానే అబ్బో అది ముఖ్యం అనుకుని కదా దీన్ని విడిచిపెడుతున్నాం అంటే నీ మనస్సుకు తెలిసిపోయింది ఏది ముఖ్యం. అమ్మవారిని విడిచిపెట్టేవంటే నీకు అది ముఖ్యం కాదు, తెలిసిపోతుంది. ఆమె కోసం ఏదైనా విడిచిపెట్టు. దేనికోసమో ఆమెను విడిచిపెట్టామో లేదో ఆలోచించుకోవచ్చు. అప్పుడు మనం బహిర్ముఖులమా అంతర్ముఖులమా మనకే తెలుస్తుంది. మన స్థితికి మనమే. అంతర్ముఖత్వం కానీ లభిస్తే క్రమంగా నిరామయ నిరాలంబ స్థితికి వెళతావు. అప్పుడు నువ్వు స్వాత్మారామ స్థితిలో ఉంటావు. అప్పుడు అనుభవిస్తావు అఖండానందం. ఎలా ఉంటుందంటే ఇంతకాలం అమ్మని విడిచి ఏం పట్టుకున్నావో అవి నీకెప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనంద ఆభాసలేవి, ఆనంద ఆభాసలే ఇవన్నీ కూడా. ఇది ఎలాంటిదంటే ఉప్పుకి పంచదార పాకం రాసి చప్పరించడం లాంటిదండి. మరొక్క మాటలో చెప్పాలంటే ఆ పంచదార పాకం అమ్మ, ఆ ఆనందం అనే భావం అమ్మ. అది నువ్వు విషయములను ఉప్పుకి రాసి ఆనందంగా ఉందన్న ఆనందం అమ్మవారే. కానీ కొద్దిసేపు విషయం చూస్తుంటే తర్వాత ఉప్పదనం బయటపడుతుంది. దీనికోసమే ఇంత పని చేశానంటావు. ఇది మన పరిస్థితి. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు ఇక్కడ. అందుకే రమకథను విడిచి లౌకిక కథలందు మనసు నుంచువాడు మానవుండే, పాయసమును విడిచి పరుల ఎంగిలి కోరు వెర్రివాడు కాడే వెలది గౌరీ అని మా నాన్నగారు రామాయణం రాసిన ఒక పద్యం ఇది. ఇక్కడ ఇది గొప్పగా చెప్పారు చూడండి ఇక్కడ. అందుకు ఆత్మతత్వం యొక్క మాధుర్యం ఉంది. బహిర్విషయములు ఏమిటండి? ఇది పారి అద్దోడు పట్టుకో, అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు ఆనందం ఎలా ఉంటుంది? అమృత ప్రవాహం. అమృత ప్రవాహం ఆనందం. అమృతము అంటేనే శాశ్వతమైనది, ఆనంద స్వరూపమైనది. అది శృతి ప్రవాహం. అది సుధాశృతి. స్వాత్మారామ సుధాశృతి. శృతి కాదండి, శృతి. రెండు రకాలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు, వచ్చింది బాధ. ఎంత అలా పలికితే అలాగా ఆనందం కూడా. షా అంటే అదొక పెద్ద గొప్ప విషయం ఈ రోజుల్లో. షా అని 3 శబ్దాలు ఉన్నాయని కూడా తెలియదు. ఏం చేస్తాం? బాధాకరమైన అంశం ఇది. శరము అంటే బాణం, సరము అంటే పూలదండ. అప్పటికే ప్రమాదం అయిపోయింది. మేము శరము వేస్తామండి అని అందంగా అనాలని కొందరు ఈ మధ్య షా అంటారు. మేము శరము వేస్తామంటే భయపడాలి అక్కడ. కనుక జాగ్రత్తగా ఉచ్చారణ తెలిసి అనాలమ్మా, అది తెలుసుకోవాల్సింది. అక్షరం మంత్రం కదా, జాగ్రత్తగా ప్రయోగించాలి. అందుకే ఇక్కడ సుధాశృతి అంటే అమృత ప్రవాహము. అమ్మవారు ఎవరు? సుధాశృతి. ఈ మాట తీసుకుని మహానుభావుడు ఎన్ని చోట్ల ఈ సుధాశృతి నామాన్ని శంకర భగవత్పాదుల వారు చూపిస్తారు. ఇక్కడ ఒక ధ్యానస్వరూపం ఉందండి తెలుసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు స్వాత్మారామ సుధాశృతి అంతటికి మరొక అర్థంలోకి వెళతాం. నిరామయ నుంచి ఉన్న లింక్ ఎలా ఉన్నది ఉపనిషత్తులో చూడాలి. నిరామయ స్థితి అంటే ఏమంటే దేన్ని అంటారు, నిరాలంబం అంటే దేన్ని అంటారు చెప్పారు. ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధిశూన్యం నిరామయ, సర్వశూన్యం నిరాభాసం, సమాధిరభిధీయతే. కనుక నిరామయ నిరాలంబ స్థితి అంటే సమాధి స్థితి. ఇది సమాధి స్థితిలోనే తురీయం అనుభూతికి వస్తుంది. ఆత్మతత్వం అనుభూతికి వచ్చే దశ పేరు తురీయము. ప్రపంచం అనుభవానికి వచ్చే దశ పేరు స్వప్నము, జాగ్రత్త. మరి సుషుప్తి ఎందుకు చెప్పలేదండి? సుషుప్తిలో ప్రపంచం లేదు. ఆత్మతత్వం అనుభూతికి వచ్చిందా? తెలియలేదు. అనుభూతికి వచ్చింది కానీ తెలియలేదు. కనుక సుషుప్తిని ప్రాపంచిక దశ అనడానికి లేదు, సమాధి దశ అనడానికి లేదు. ప్రాపంచిక దశను ఎందుకనలో? అసలు ప్రపంచం గుర్తుంటుందా గాఢ నిద్రలో? నీ శరీరమే గుర్తుండదు గాఢ నిద్రలో. ఏం చెప్తావు?
పోనీ అది సమాధి స్థితి అంటావా, మళ్ళీ లేచి కూర్చుంటున్నావు, ఇదే గోల. కనుక అక్కడ పరమాత్మ దగ్గర వెళ్తున్నాం కానీ తెలుసుకోవట్లేదట. అది ఇక్కడ చెప్తున్నాడు. కానీ తురియ దశ ఏమిటి? తురియ దశ అంటే ఏమిటంటే సుషుప్తిలో అనుభవించేటువంటి పరమాత్మని మెలకువకు గ్రహించగలగడం. ఇది ఇంపాసిబుల్ మామూలుగా మాట్లాడితే, కానీ యోగికి అది పాసిబుల్ సాధన వల్ల. ఎందుకు? అంతర్ముఖ సమారాధన చేసాడు కనుక వాడికి సులభమైపోయింది, ఆ స్థితికి వెళ్ళాడు. కనుక ఆ స్థితిని ఎలా ఉంటుంది? ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం. అందులో ప్రభ, మనస్సు, బుద్ధి 3 శూన్యం అయిపోతాయట. ఇక్కడ ప్రభ అంటే ఆత్మప్రభ తీసుకోకూడదు, ప్రాపంచిక విషయ స్పృహ. ఇక్కడ ప్రభా శబ్దానికి అర్థం ఏంటి? ప్రాపంచిక విషయాల స్పృహ. ఒక వస్తువు ఉంటుంది, మన దగ్గర నుంచి పోతుంది, అయినా దాని స్పృహ వదలదే మనసును బట్టి ఏడిపిస్తూనే ఉంటుంది. ఇదే ప్రభ అంటే అర్థం మరొకటి కాదు. కానీ ప్రాపంచిక విషయ అభిలాష స్పృహ, దీనికి ప్రభ. ఆ ప్రభ ఉండకూడదట. తర్వాత మనస్సు లయమైపోవాలి, బుద్ధి కూడా ఇంకా ఆత్మతో ఐక్యమైపోయింది ఆ స్థితి. అందుకే ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం, నిరామయ. ఆ స్థితిలో సర్వశూన్యం, నిరాభాసం. అక్కడ ఆభాస లేదు ఇంకా, అది కేవలం స్వయం ప్రకాశ స్వరూపమే. ఆ స్థితినే సమాధిరభిధీయతే. ఆ స్థితికి ఇంకో ఆలంబనం లేదు, అదే నిరాలంబ. అక్కడ అనుభవించే అఖండమైన ఆనందమే స్వాత్మారామం. ఇప్పుడు అమ్మవారికి స్వాత్మారామ అనేది అమ్మపరంగా మరొక అర్థంలో చూడొచ్చుట. స్వాత్మారామ అంటే ఆత్మస్వరూపమైన ఆనంద అనుభవము అని. ఇంకొక అర్థం చూపిస్తున్నారు. స్వమాత్మీయం జగచ్చ ఆత్మా బ్రహ్మచ అనయో ఆరామ క్రీడనం విహరణం వృత్తి అన్నారు. ఇక్కడ అమ్మవారికి ఆవిడ ఆత్మతోనే క్రీడిస్తుందిట. అంతేగాని ప్రపంచంతో క్రీడించేది ఆవిడ, ఆత్మతోనే క్రీడిస్తుంది. మరి ప్రపంచం ఏంటి? ప్రపంచం ఆవిడకి భిన్నమా? ఇప్పుడు పట్టుకున్నాడండి చాలా గొప్పగా. ప్రపంచం ఆవిడకి ఆత్మీయమండి. సృష్టిలో మనం అంటూ ఉంటాం, వాడు నాకు చాలా ఆత్మీయుడండి అని. వీడిదో భ్రాంతి, వాడిది ఇంకో భ్రాంతి. ఆత్మీయుడు ఎవ్వడూ లేడు, ఆత్మకి ఇంకోటి ఇయ్యం లేదండి. ఆత్మయే ఆత్మీయం. మరొకటి అమ్మవారికి ఆత్మీయం ప్రపంచంట. అంటే అర్థం ఏంటి? అమ్మకి భిన్నముగా ప్రపంచం ఇంకోటి లేదు. ఉందా? జ్యోతికి భిన్నంగా కాంతి ఉందా? కనుక అమ్మకి భిన్నంగా మరో ప్రపంచం లేదు. ప్రపంచమంతా అమ్మ అయినప్పుడు ఈ ప్రపంచంలో విహరిస్తున్నది ఎవరు? రమించుతున్నది ఎవరు? క్రీడిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచంలో క్రీడిస్తోంది, ఆడుకుంటోంది, ఆనందిస్తున్నది ఎవరు? అతలి రమించువారెవరురా రఘుత్తమ నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారు. సకల భువన జనులలో రమించువారు ఎవరయ్యా? నువ్వు తప్ప అన్నాడు. ఇక్కడ ఏమిటో మీరు అమ్మవారిని చెప్తూ రాముడి దగ్గరికి వెళ్ళిపోయారండి. రామ రమణలంపట, తప్పేం లేదు, తత్వం ఒక్కటే, పేరు మారిందంతే. అందుకే నువ్వు తప్ప ఇంకెవరయ్యా అందరి జీవుల్లో ఆనందరూపుడుగా క్రీడిస్తున్నవాడు అన్నారు. ఎంత గొప్ప మాట ఇక్కడ. కనుక ప్రతి వారిలో ఆత్మయే ఆనందరూపం క్రీడిస్తున్నది. ఆత్మకితనం కాదు ఈ ప్రపంచం. కనుక ఇక్కడ 2 భావాలు తీసుకోవాలట. తనకు భిన్నము కాని ప్రపంచమునందు లీలగా విహరించి ఆనందించి క్రీడించే తల్లి గనక ఆత్మారామ. అంతేకాదు, తానే బ్రహ్మమై ఆనంద స్థితిలో ఎప్పుడు ఉంది గనక స్వాత్మారామ. 2 అర్థములు తీసుకోవాలి అన్నారు చక్కటి భాష్యంతో. అందుకే స్వం ఆత్మీయం జగచ్చ, స్వం ఆత్మీయం జగచ్చ. చూడండి సంస్కృతం ఎంత సులభమో. ఆత్మా బ్రహ్మచ, చా ఉన్నదంటే మరియు అని అర్థం. తన ఆత్మీయమైన జగత్తు యందు, తన స్వరూపమే అయినటువంటి బ్రహ్మమునందు అనయోహ ఆరామ క్రీడనం విహరణం వృత్తి. రెండిటి యందు ఆనంద స్వరూపముగా ఉన్న తల్లి గనక స్వాత్మారామ. ఆవిడే సుధాశ్రుతి, అమృత ప్రవాహము. ఈ సుధాశ్రుతి అనే మాట శంకరులు అంత అందంగా ప్రయోగిస్తారో చూడండి ఆ భావంలో. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. అక్కడ వాడారు, అక్కడ శృతిఝరి. అది ఏమిటా శృతి చెప్పాడు ఇక్కడ. మకరంద శృతి, తీయని ప్రవాహంట. ఏమిటా తీయదని అంటే చైతన్య. గొప్ప మాట చెప్పాడు అక్కడ, గొప్ప మాట. చైతన్య స్తబక మకరంద శృతి ఝరి. అక్కడితో ఆగేరా. అమ్మవారి యొక్క విగ్రహ ధ్యానం చేసేటప్పుడు ఇది ఒక ధ్యాన ప్రక్రియ. ఈ నామం నిరామయ, నిరాలంబ, స్వాత్మారామ, సుధాశ్రుతి చదివితే ఇంతవరకు వేదాంతికమైన అర్థం చెప్పుకున్నాం. అసలు పరమార్థం ఇదే. ఇప్పుడు ఇంకొక లౌకిక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ నామం జపిస్తూ ఒక మూర్తిని ధ్యానించాలట. ఈ నామంలో ఆ తల్లి ఉంది. ఆ తల్లి పేరు అమృతేశ్వరీదేవి. ఈ తల్లిని కానీ ధ్యానించి నామం చదివితే ఎలాంటి రోగాల నుంచైనా బయటపడవచ్చండి. బహుశా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నిజమే, రోగాలు పోతేనే కదా అప్పుడు అసలు రోగమని సంసార రోగం పోవాలి. రేపు మఠం వేసి కూర్చుందని జపం అనుకుంటే అనారోగ్యం వస్తే ఏం చేసాం? అందుకు ఆరోగ్యం కావాలని అడగడం తప్పేమీ లేదండి. చాలా సాధనకి ఆటంకం కాకుండా ఆరోగ్యం కావాలని అమ్మవారిని అడగాలి. అందుకని ఆరోగ్యం ఎలా పోతే పోయిందండి. ఈరోజు మాత్రం మొత్తం ఉపవాసం జపం చేస్తానంటే మళ్ళీ మరుసటి రోజు జపం చేయడానికి ఆరోగ్యం ఉండాలిగా. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఉన్న జీవితాంతం బాగా సాధన చేసుకోవాలి. అందుకు ఆరోగ్యం అమ్మని అడగాలండి, అడగకుండా ఊరుకోకూడదు.
ఇస్తుంది ఆవిడ. ఏం పిల్లాడు అమ్మని కాక ఎవరిని అడుగుతాడండి? అవునా లేదా? ఆవిడ కూడా స్వీట్లు తినే వయస్సులో నాయన నువ్వు చాక్లెట్ తినకొని చెప్పదండి. ఒకటో రెండో అప్పుడప్పుడు ఇస్తున్నది, మరి ఆరోగ్యం చెడిపోకుండా. అలాగే మన జ్ఞానం చెడిపోకుండా అమ్మ లౌకికమైనవి తీర్చుతూనే పరమార్థం ఇస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ కాకపోతే ఎవరు తీరుస్తారు? అందుకే ఆ తల్లి ఒక్కరితే భుక్తి ముక్తి ప్రదాయిని. ఇక్కడ సుఖాలు ఇస్తాను, మోక్షం ఇస్తానండి. ఇంక ఎవరు అనగలరా మాట? అమ్మ తప్ప ఇంకెవ్వరు అనలేరండి. అందుకే పరతత్వాన్ని అమ్మాను ఉపాసించినప్పుడు ఇవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. అందుకే స్వాత్మారామ సుధాశ్రుతి ఈ మాటని తీసుకుంటే ఇందులో చెప్పబడుతున్న తల్లి రూపధ్యానం ఒక్కసారి చూద్దాం. సుధాశ్రుతి అంటే, శృతి అంటే ప్రవాహం. అమ్మ ఎలా ఉన్నది అంటే అమృత రూపంతో కూర్చుందట. అమృత రూపిణి రెండు విధాలుగా భావించవచ్చు. ఒకటి, ఆవిడ శరీరం చంద్రకాంత శిల వలయే ఉందట. అంటే నునుపుగా నిగనిగలాడుతూ ప్రకాశిస్తుంటుంది ఆ శిల. చంద్రకాంత శిలకి ఒకానొక లక్షణం ఉంది. అదేమిటంటే వెన్నెల కానీ పడితే ఆ శిల కొంచెం చెమ్మగిల్లి కరుగుతూ ఉంటుందట. అలాగే అమ్మవారి శరీరంలో ఒక కాంతి ఉంది. ఆ కాంతి ఎంత గొప్ప కాంతి అంటే జ్ఞానకాంతి. అది ఆ కాంతికి తోడు ఒక తేమ ఉందిట. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. ఆర్ద్ర, ఆ తేమ ఏమిటి అంటే అమృతంట. ఆ అమృతంతో ఉందిట. రెండు ఉన్నాయట అక్కడ. సాధారణంగా వెలుగుకి తడి ఉండదండి. వెలుగుకి వేడి ఉంటుంది కానీ తడి ఉండదు. అమ్మ వెలుగు తడి ఉందిట. అదే ఆశ్చర్యం. ఏమిటా తడి అంటే దయ అనే తడి ఉంది ఆవిడ దగ్గర. జ్ఞానం అనే వెలుగు ఉంది. దయ అనే తడి, జ్ఞానం అనే వెలుగు రెండు కలిసి అమ్మ రూపం కనుక చిత్ ఏక రసరూపిణి అన్నాడు ఇక్కడ. చిత్ జ్ఞానం అనే వెలుగు, రసం కరుణ. కరుణకే మరొక పేరు ఆనందం. అని ఆనందము కరుణ అనేది రస అనే శబ్దంతో చూపిస్తున్నారు. జ్ఞానము అనేటువంటిది చిత్ వెలుగు అనే రూపంతో చూపిస్తున్నారు. అందుకే అమ్మవారిని భావించేటప్పుడు అమృత చిన్మయ విగ్రహం అని భావించాలన్నారు. శ్రీచక్రంలో ధ్యానం చేసేటప్పుడు కూడా అమ్మవారు ఏంటంటే అమృత చైతన్య రూపాం భావయేత్. అమృత చైతన్య రూపం ఆ మాట అన్నప్పుడు ఎంత బాగున్నదండి. అమృత చైతన్య. అమృతం అంటేనే ఆనందం, అఖండానందం. అందుకే అమ్మ రూపాన్ని ధ్యానించినప్పుడు నిగనిగలాడుతూ కాస్త ఆర్ద్రంగా ఉందిట. ఆర్ద్రరూపమైన ఆ తల్లిని ఒక్కసారి ధ్యానిస్తే కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం హృదిత్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయివ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. సౌందర్యలహరిలో 20 శ్లోకం కదా, అక్కడ చూపించారు శంకర భగవత్పాదుల వారి దీన్ని. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం. అమ్మా, నువ్వు ఆ చంద్రకాంత శిలలా ప్రకాశిస్తూ ఉంటే నీ శరీరం నుంచి కిరంతి వెదజల్లబడుతున్నాయి. కిరంతీం అన్నప్పుడు క్రీం అని బీజం పెట్టేట్టు అందులో. ఆ కిరంతీం వెదజల్లబడుతున్నాయి ఏమిటి అంటే కిరణ నికురుంబ అమృతరసం. అమ్మ ఎదురుగా నిలబడితే వెలుగు మీద పడుతూ ఆ వెలుగుతో మనకి షవర్ వస్తుందండి. ఏమిటంటే అమృతం. అది ఎప్పుడైతే ప్రసరించిందో వెంటనే ఏం జరుగుతుందంటే అలా ధ్యానించే వాడు అమృత రూపుడైపోతాడు. వాడెవరినైనా చూస్తే వాడు హృదయంలో నువ్వున్నావు కనుక వాడి చూపుల్లోంచి అమృతం ప్రసరించా చూసిన వాడు ధన్యుడవుతాడు. అందుకే అమ్మ భక్తులు ముందు నిలబడితే వాడికి అమృతం అండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ విషయాన్ని చూపిస్తున్నారు. అందుకే సుధాశ్రుతి అన్నప్పుడు భావించవలసినటువంటి అర్థం ఇది. అందుకే అమ్మవారి యొక్క సుధామయీ విగ్రహం ఇందులో చెప్పబడుతున్నది. సుధా అంటే అర్థం ఏమిటి? ఇది ఒకటి పట్టుకున్నాం. అమృతం అని ఇందాక చెప్పేశారు కదా, అయిపోయింది కదా. కాదు, సుష్ఠు ధీయతే సుఖేన ధీయతే ఇది సుధా. సుఖముగా ధరించున్నది సుధా అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమృతం పొందినప్పుడు అబ్బా అని ఎవడు కష్టపడట. సృష్టిలో సుఖం అనుభవిస్తున్నప్పుడు అయ్యో అని బాధపడతాడండి. బాధపడితే సుఖం ఎలా అవుతుంది అక్కడ? అందుకే సుఖేన ధీయతే సుష్ఠు ధీయతే అని రెండు చెప్పారు ఇక్కడ. ప్రపంచాన్ని అమ్మ ధరించిందట. ఎలా ధరించింది? చాలా సుఖముగా ధరించిందట. ఆవిడకేం కష్టమా అండి ప్రపంచం పట్టేటప్పుడు? గోవర్ధనగిరినెత్తిన కృష్ణ పరమాత్మ ఎంత ఆయాసపడ్డాడు? ఆయనకేం ఆయాసం? అబ్బా గోవర్ధనగిరిని ఎత్తేవయ్యా అంటే ఎంత కష్టపడ్డావా నేను భ్రాంతి అయ్యా అంటాడు ఆయన. ఆయనకు అలవోకగానే ఎత్తేసాడు ఆయన. అలాగే అమ్మవారి ప్రపంచాన్ని ఎలా ధరించిందంటే సుఖేన, సుఖంగా పట్టిందిట. అంతేకాదు, సుఖంగా పట్టడమే కాదు, సుష్ఠు ధీయతే, సుఖంగా పట్టడమే కాదు పరిపూర్ణంగా పట్టి నడిపిస్తుందట. అందుకే ప్రపంచాన్ని చక్కగా పట్టుకుని ఆనందముగా నడిపించేటటువంటి ప్రవాహ శక్తి గనక సుధాశ్రుతి. ఇది అర్థం. ప్రపంచాన్ని నడిపి శక్తి ప్రవాహము. ఇది మరి ఒక అర్థం సుధాశ్రుతి. ఇలాంటి తల్లిని పట్టుకుంటే ఒక్కసారి ఆనంద స్వరూపంలో ప్రపంచాన్ని మర్చిపోలేదు. కాసింత ధ్యానంతోనే ఇన్ని దుఃఖాలు మర్చిపోయామే. ఇంకా అమ్మని పట్టుకుంటే ఈ సంసార దుఃఖం నుంచి ఎంత బయట పెట్టేస్తుందా తల్లి? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఒకటే వాక్యం ఇక్కడ. ఈ వాక్యం కూడా
భగ్గం చేయకూడదండి. ఇది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదవకండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఒకటే వాక్యం. ఏమి భావం ఇక్కడ? సంసారం అనేటువంటి బురదలో నిర్మగ్న, మాటే గొప్పగా వేశాడు. ఏదో మగ్న అంటే కాదు, నిర్మగ్న, బాగా మునిగిపోయినటువంటి వారిని సముద్ధరణ, బాగా ఉద్ధరించేటువంటి పండితురాలు అన్నారు ఇక్కడ. పండితురాలను ఎందుకు గట్టిగా చెప్పారంటే గ్యారంటీగా చేస్తుందని అర్థం ఒకట. మనం ఏదైనా బాధపడుతూ ఒక రోగి ఉన్నప్పుడు ఇదే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, వాడు అంటాడు నా వల్ల కాదని స్పెషలిస్ట్ వస్తాడని. ఆయన వస్తూ ఉంటేనే రోగం తగ్గిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన పండితుడు అని తెలియగానే వచ్చి మొత్తం మంచి చేసేస్తాడని ధైర్యం. కనుక పండిత అంటే అర్థం ఏంటంటే నిశ్చయముగా చేస్తుంది అనే భావం ఇక్కడ మనకు అందిస్తున్నాడు ఇక్కడ. అయితే ఎటువంటి అందమైన భావం చెప్తున్నారంటే సంసారం నుంచి బయటపడ్డ అంత తేలికనుకుంటున్నామా? పాట పాడిస్తాం, భవసాగరము దాటించుమా అని. భవసాగరం కూడా అర్థమైతేగా దాటించమని అనడానికి. నిజంగా అర్థమైతే ఇంక కొద్ది రోజులు ఉంచు స్వామి అంటాం మనం. అది అసలు దాని మీద రోత పుట్టడానికి అనేక యోగాలు ఉండాలండి. అది గొప్ప విషయం. ఎందుకంటే జబ్బును గుర్తించుట, జబ్బు నుండి బయటపడుట, ఇవన్నీ చాలా బాగుండు. ఇన్నాళ్ళు మంచం మీద పడ్డా ఇక లేచి నడిచేటట్టు చేస్తారంటే అదే బాగుందండి, అందరూ సేవ చేస్తుంటారంటే అదేమైనా బాగుంటుందండి? అలా ఉంది మన పరిస్థితి. సంసారం జబ్బే అది. ఇది ఎలాంటిదంటే పంక నిర్మగ్న, గొప్ప మాట. సంసారం సముద్రంతో పోలిస్తారు. పోనీ ఏదో నీటి సముద్రం మీద కొంత నయం అండి, అప్పుడప్పుడు తేలచ్చు. కొన్ని నీరు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కనుక నీ పక్కనే ఉందో పైనే ఉందో కనిపిస్తుంది. సంసారం నీటి సముద్రం కాదట, పంక నిర్మగ్న, బురద సముద్రం. అది సామాన్యం కాదు. బురద అంటే అసలు విజిబిలిటీ అసలు ఉండదు అక్కడ. ఏమి నువ్వు చుట్టూ ఎక్కడున్నావో నీకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు. అంత అగమ్య గోచరం. అది చెప్పడానికి అద్భుతమైన పదం వేశారు. ఇప్పుడు చెప్పండి, వశిన్యాది వాగ్దేవతలు మించిన కవులు కనబడతారా చెప్పండి ఇక్కడ? ఏమి కవిత్వం చెప్పారు? సంసార పంక, అది బురద. ఇంకా చెప్పండి ఊబి, ఆ బురద బాగా ఉన్నదాన్ని ఊబి అంటారు. కనుక ఇక్కడ పంకం అనేదాన్ని ఊబి కరెక్ట్. ఊబికో లక్షణం ఉంది, ఏమిటి? దిప్పుదామని వెళ్ళేవాడు కూడా దిగుతాట. అంత ప్రమాదం, అంత ప్రమాదకరమైన సంసారం పంకం. అయితే ఎవడు దింపగలడయ్యా అంటే తాను చెయ్యిస్తే కిందకి పడిపోతానని భయం లేనివాడు మాత్రమే దింపగలడు. అందుకని వాడితో పాటు వీడు మునుగుతానంటే ఎవడైనా ఉద్ధరిస్తాడండి. కావాలని ఒడ్డును కూర్చొని ఏడుస్తాడు. కానీ ఈవిడ ఒక్కరే దానికి సమర్థురాలట, పట్టి పైకి లాగుతుందండి ఒక్కసారి. సంసార పంకంలో కూరుకుపోయిన వాణ్ణి పైకి లాగ్గలిగేటువంటి సమర్థురాలు అమ్మ మాత్రమే. ఇది తెలుసుకోవాల్సింది. ఇదే కరావలంబం అంటే అర్థమండి. లక్ష్మీంద్ర సింహం అమదేహి కరావలంబం, పైకి లాగమ్మా అంతే, నువ్వు వెళ్ళలో. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నీ అంతటి నువ్వు సాధించలేవు. ఇది స్పష్టంగా చెప్పారు. కొందరు అహంకార పూర్తిలేమే జ్ఞాన మార్గంలో ఉన్నామనుకుని ఈ పూజలు పునస్కారాలు భగవంతుడు అక్కర్లేదంటూ ఉంటారు. వాళ్ళు మనకు అక్కర్లేదని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని ఇదేదో బాగుందని వాళ్ళ క్లాసులకు అటెండ్ అవుతూ ఉండడం అన్నదే ప్రమాదకారి. ఎందుకంటే నేను తరించగలంటే అహం నీకు వచ్చేసింది. అమ్మ కృపలేనిది ఇసుమంత కూడా తరించలేం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే ఆ సముద్ధరణ అనే మాట ఎంత గొప్పగా ఉన్నదండి. కొంతమంది పైకి లాగుతూ ఉంటారు, మళ్ళీ వదిలిస్తే కనుక ఆ పైకి కొద్దిగా లాగడం కాదు, సముద్ధరణ పూర్తిగా పైకి లాగేయాలి. ఎంత పైకి లాగాలంటే పైకి వచ్చిన తర్వాత బురద జాడ కూడా మిగలకూడదండి. ఒంటికి అజ్ఞాన పానవాలు కూడా మిగలకుండా ఉద్ధరించగలిగే తల్లి గనక సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని వివరించారు. ఈ మాట కూడా తీసేసుకున్నాడు శంకర భగవత్పాదుల వారు. జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇది బాగా అర్థం చేసుకున్నా చేశాడు ఆయన. అసలు బ్రహ్మగారికి కూడా ఎక్కడ పడిపోయిందో భూమి తెలియలేదుట. బయలుదేరాడు ఆయన. ఎవరు? మురరిపు వరాహం, కృష్ణవరాహం. ఆ బయలుదేరి పైకి ఉద్ధరించిందిట. దేన్ని? భూమిని. భూమిని ఆ సముద్రం నుంచి వరాహస్వామి ఎలా ఉద్ధరించాడో సంసార సముద్రం నుంచి జీవుల్ని అలా ఉద్ధరిస్తున్న వరాహస్వామి యొక్క కోర అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ ధ్యానస్థితి కలిసి శంకరులు రాశారండి. ఆయనకి ధ్యానస్థితికి వెళ్ళేటప్పుడు సహస్రార కమలంలో ఒక చంద్రలేఖ కనబడుతుంది ఆయనకి సదాకళ. ఆ కళ ఎలా కనబడుతుంది అంటే నరసింహస్వామి కోరలా కనబడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది అక్కడ. ఆ భావనతో ఆయన దర్శించాడు. అక్కడ గ్రహించవలసింది చంద్రకళా స్వరూపాన్ని దర్శిస్తున్నాడు ఇక్కడ. సాదాక్ష కళ, ఆ సాదాక్ష కళ ఆయన అమ్మవారు ఉద్ధరిస్తున్నట్ట. అది చూపిస్తున్న గొప్ప తత్వం ఇక్కడ. అందుకే ఇక్కడ వారాహీదేవి కానీ అమ్మవారిని భావించుకోవచ్చు ఈ భావనలో. అందుకు ఈ మాట పరమాత్మ చెప్తున్నాడు, అనన్యేనేవ యోగేనా. ఇది అంతర్ముఖ సమారాధ్యక లింక్. ఇదంతా అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి తల్లి ఎలా అనుగ్రహిస్తుందనేది వరుసగా చూపిస్తున్నారు ఇక్కడ. క్షిప్రప్రసాదిని అయి సంసార పంకం నుంచి ఉద్ధరిస్తున్నది. ఈ మాట ఉద్ధరిస్తాను అన్నట్టు కృష్ణ పరమాత్మ. మరి కృష్ణ పరమాత్మ అంటే అమ్మవారికి ఎందుకు చెప్తారంటే ఆ ప్రశ్న అనరు కదా ఇక్కడ. రెండు ఒక్కటే, ఈశ్వరుడు అని అర్థం చేసుకోవాలి. అనన్యేనైవ యోగేనా. చూడండి స్వామి చెప్తున్నాడు,
అనన్యమైన యోగముతో మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. స్వామి చెప్తున్నాడు ఇక్కడ, అనన్యమైన యోగముతో అంటే నేను తప్ప అన్య చింతన లేనటువంటి యోగముతో మాం ధ్యాయంత ఉపాసతే, నన్నే ధ్యానిస్తూ ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాడిని నేను మృత్యురూపమైన సంసార సాగరము నుండి సముద్ధరిస్తాను అని అభయం ఇచ్చాడండి ఆయన. ప్రతిజ్ఞది శ్రీకృష్ణో లలితాంబిక అంతే. ఆ ప్రతిజ్ఞ అమ్మవారి మాటే, అసలు మాటే అమ్మవారు. అందుకు ఆ తల్లి తత్వం ఇది. అయితే ఉద్ధరించాలంటే కండిషన్ ఏమిటి? పైన ఈ కింద సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని పెట్టుకుంటే లాభం లేదు. అనన్యేనేవ యోగేన మాంధ్యాయంతో ఉపాసతే. అందుకే అంతర్ముఖ సమారాధ్యాకి ఈ నామానికి అనుబంధం తెలుసుకోవాలి. ఇంతవరకు అమ్మవారు అంతర్ముఖ సమారాధన అంటే ఏమిటి, దాని ఫలం ఏమిటో వివరించారు. అయితే యజ్ఞములు ఎన్నో ఉండొచ్చు, అంతర్ముఖ సమారాధన గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞానికి అమ్మ సంతోషించి నువ్వు చెయ్యాలనుకోవాలి కానీ యజ్ఞం ఆవిడే చేస్తుంది. నేను అమ్మ నాకు అంతర్ముఖత్వం కూడా చేతగా తల్లి అని ఒక్కసారను ఆవిడే నీ చేతి చేయించుకుంటుంది, నిర్ఘ్నాలన్నీ తొలగించి. అందులో సందేహం లేదు, ఆవిడే చేయించుకుంటుంది. పైగా నువ్వు అంతర్ముఖమైన యజ్ఞం చేస్తే ఆవిడకి ఇష్టం కనుక యజ్ఞప్రియ, ఆవిడే నీ చేత చేయిస్తోంది కనుక యజ్ఞకర్త్రి, మొత్తం దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది కనుక యజమాన స్వరూపిణి. అయ్యా మరి అది ఆచరించాలంటే ధర్మం వగేరా కావాలంటే ధర్మాధార గొప్పగా చూపిస్తుంది. ఆ యజ్ఞం చేయడానికి కావలసినటువంటి ద్రవ్యములు కావాలే, నేనిస్తా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని సరిగ్గా రావాలి. కనుక ఇది అంతర్యాగం గురించి చెప్పేటప్పుడుగా అంతర్యాగపరంగా తర్వాత నామాలకు అర్థం చెప్పుకున్నాం. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి. అంతర్ముఖ సమారాధ్య వాసన వదలకూడదు మనకి, అంటే సంస్కారం వదలకూడదు. అందుకే అలా యజ్ఞప్రియ చెప్పుకున్నాం. ఇప్పుడు యజ్ఞప్రియా నామం నుంచి మరొక భావంలోకి ప్రవేశిద్దాం. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి నుంచి మనకి క్రమంగా విష్ణు రూపిణి నామం వరకు, అంటే 891వ నామం వరకు, 879 నుంచి 891వ నామం వరకు ఒకే భావం చెప్పబడుతుంది. ఆవిడ యజ్ఞేశ్వరీదేవి. ఇది తెలుసుకోవాల్సింది. యజ్ఞం అంటే ఏమిటో చూపిస్తున్నారు. యజ్ఞం చేసేటప్పుడు ఈ సంస్కారం ఉండాలి. ఈ నామాలు చదవడమే యజ్ఞం చేయడం అనుకోవాలి. అందుకే ఇది చేస్తున్నప్పుడు అనేక యజ్ఞములు చేసిన ఫలితం మనకు లభిస్తున్నది. అందుకే యజ్ఞప్రియా గొప్ప మాట ఇది. యజ్ఞం అంటే ఇష్టమైన తల్లి అని. ఎప్పుడైనా భగవంతుడికి ఇష్టమేంటి? యజ్ఞం. యజ్ఞము ద్వారా ఆరాధిస్తుంది. యజ్ఞములు అనేక రకాలను మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అంతర్యాగ, బహిర్యాగ రెండు ఇక్కడ స్వీకరించాలి శ్రీ విద్యాపరంగా. మామూలుగా వేదం చెప్తున్న యజ్ఞములు చాలా చాలా ఉన్నాయి. ఆ యజ్ఞములు చెప్పబడుతున్నాయి. ఏ యజ్ఞమైనా అమ్మవారికి ప్రీతియే. ఎందుకంటే యజ్ఞం అంటేనే మనల్ని పవిత్రం చేసే కర్మ. నువ్వు ఎంత వేదాంత సాధన చేస్తున్నా యజ్ఞం మాత్రం విడిచిపెట్టకు అన్నాడు ఇక్కడ. యజ్ఞం విడిచిపెట్టకూడదు. సిద్ధదశలో నీకు తెలియదు, విడిచిపెడుతున్నాను కూడా నీకు తెలియదు, అలా ఉంటుంది. అప్పుడు కూడా విడిచిపెడుతున్నానంటే అజ్ఞానం ఉంటుంది. అందుకే పరమహంస గొప్ప మాట చెప్తారు. ఆ విడిచిపెట్టడం ఎలా ఉండాలయ్యా అంటే, పుండుని నువ్వు ఎలా చూస్తావో అలా చూడన్నాడు. పుండు వచ్చినప్పుడు దాన్ని మనం బలంగా పెకలిస్తే ఏమవుతుంది? సెప్టిక్కి మరో ప్రమాదం. ఆ పుండికి ఎంత మర్యాద చేయాలో అంత మర్యాద చేయని చెప్పాడు ఇక్కడ. దానికి చక్కగా రాసి అంతా చేస్తే దాని తర్వాత నయమైపోతుందిట. కానీ ఇలాంటి సత్కర్మలన్నీ కూడా ఆయింట్మెంట్ పూయడం లాంటివి. అదంతా నయమైపోయి నీ కాలనీకి దక్కడమే ఆత్మస్థితి. ఇది తెలుసుకోవడం, ఇది గ్రహించుకోగలిగితే అందుకు ముందు చిత్తశుద్ధి కోసం ఇవన్నీ పనికొస్తాయి. కృష్ణ పరమాత్మ ఈ మాట గట్టిగా చెప్తాడు. యజ్ఞదాన తపస్తిర్దన్నత్యాజ్యం కార్యమేవచ. యజ్ఞదాన తపస్సు తీర్థసేవనం ఇవి మానకు, ఇవి కార్యమేవచ, చేసి తీరాలి. ఎందుకంటే పావనాని మనీషిణ, బుద్ధుల్ని బాగు చేస్తాయ్యా ఇది చేయమని చెప్పాడు. అందుకే యజ్ఞం అమ్మ రూపము. అయితే ఎన్నో యజ్ఞాలు మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు తరించడానికి యజ్ఞములు పేర్లు కనబడితే కానీ చేసే పద్ధతులు తెలియవు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అమ్మను ఆశ్రయించడమే పెద్ద యజ్ఞం అనుకుని నామాలు చదువుకుంటే చాలుట. యజ్ఞప్రియ. ఇప్పుడు చెప్పబడ్డ అన్ని రకాల యజ్ఞములు ఆవిడికి ప్రీతిపాత్రమే. యజ్ఞం ఎవరి రూపం? అమ్మవరు. యజ్ఞో వై విష్ణు. ఎన్ని మార్లు చెప్పుకున్న మాట యజ్ఞో వై విష్ణు. ఇప్పుడు 891 నామానికి వెళ్ళిపోండి అని మధ్యలో వదిలేదు, వస్తాం. 891 అంటే విష్ణు రూపిణి. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామో తెలిసిపోయింది కదా. యజ్ఞప్రియ, విష్ణు రూపిణి, యజ్ఞో వై విష్ణు. అసలు ఈవిడంతా ఆయన గారి పార్టీ అనండి. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే ఫ్యామిలీ. అంటే అన్నా చెల్లెల్లో అక్కా తమ్ముళ్ళో ఇద్దరు కలిసి ఒక్కసారి వచ్చారు. ఇద్దరు ఒకటే లక్షణం. అందుకు యజ్ఞో వై విష్ణు అనే మాట తీసుకుని యజ్ఞప్రియ. ఈ మాట మళ్ళీ కృష్ణ పరమాత్మ నోట్లో వినాలి భగవద్గీతలో. అహం కర్తురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. పరమాత్మ చెప్తున్నాడు, నేనే కర్తువుని, నేనే యజ్ఞముని, నేనే స్వాహ, నేనే స్వధ.
యజ్ఞములో వాడబడే మంత్రము నేను, యజ్ఞములో వేసే ఆజ్యము నేను, యజ్ఞములో రగిల అగ్నిని నేను, ఆఖరికి హోతను కూడా నేను, హోతం కూడా నేను అన్నాడు. ఈ భావన తెలిస్తే యజ్ఞమంతా విష్ణుమయమని చూడాలి, ఇది తెలియాలి. కొందరు పాప యజ్ఞం జరుగుతున్న అబ్బా నేను రాలేనంటాడు, అది దౌర్భాగ్యం అండి. యజ్ఞం జరుగుతున్న చోటు నిలబడితే చాలు పుణ్యాలు వస్తాయి. ఎందుకంటే అక్కడ మ్రోగిన మంత్రం పరమాత్మ, అక్కడ కూర్చున్నటువంటి విప్రులు పరమాత్మ స్వరూపాలు. విప్రులు అంటే దీక్ష పొందున్నారు, వాళ్ళు అధ్యయనం చేసి ఉన్నారు, మడిగట్టు కూర్చున్నారు, వాళ్ళ యందు భాషిస్తుంది పరమాత్మ, వాళ్ళ నోట మంత్రం వస్తుంది, ఆ మంత్రం పరమాత్మ, వాళ్ళు వేస్తున్న ద్రవ్యం పరమాత్మ, అగ్ని పరమాత్మ. ఇలా చూడవయ్యా యజ్ఞాన్ని, అప్పుడు ఆ యజ్ఞం నీకు మోక్షం ఇస్తుంది. ద్రవ్య దృష్టి విడిచిపెట్టు, పరమాత్మ దృష్టి తెచ్చుకో యజ్ఞస్వరూపంలో. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ స్థితి కలిగించడం కోసమే చూపిస్తున్నాడు. యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి, ఆవిడ యజ్ఞం చేస్తూ ఉంటుందిట. అందుకే అహం ఈ సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ అని స్వామి చెప్పాడు. యజ్ఞమున కర్త ఆయనే, అందుకే భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం వివరిస్తున్నాడు కదా. కానీ యజ్ఞము కర్త భోక్త ఆయనయే అని, యజ్ఞం చేసిన వాడే కదా తత్ఫలాన్ని అనుభవిస్తున్నాడు. కానీ కర్త భోక్త కూడా తల్లే అని జ్ఞానం మనకి రావాలి. ఇది ఎప్పుడైతే వచ్చిందో యజ్ఞం చేసినప్పుడు నేను కర్తని నేను భోక్తని అహంకారం పోతుంది చూడండి. అదంతా కూడా అంతర్ముఖ సమారాధనకి ఎలా పనికిస్తుందో. అందుకే నామాలు భావనాత్మకంగా పట్టుకోగలగాలి. యజ్ఞకర్త్రి, దీనికి ఇంకో వ్యాఖ్యానం చెప్పారు. యజ్ఞములు చేసేవారిని సాధారణంగా యాజీ అంటారు, అంతే కదా, యాజీ. ఉదాహరణకు సోమయాగం చేస్తే సోమయాజి, పౌండరీకం చేస్తే పౌండరీక యాజీ. ఆ యాజిని చూస్తే చాలు పుణ్యాలు వస్తాయి మనకి. అయితే యాజీ అయిన వాడు భార్య లేనిది యాగం చేయడానికి లేదు, చాలా ముఖ్యం, అంత ముఖ్యమైన వస్తువు అది. అని ఆవిడతో పాటు చేయాలి, అప్పుడు పరిపూర్ణం అవుతున్నది. ఆవిడ లేనప్పుడు యజ్ఞం చేయడానికి అర్హత ఉండదు, ఇది తెలుసుకోవాల్సినది. అప్పుడు వారు ఉభయంలో ఆవిడ ఆయన పక్కనుంటేనే కానీ యజ్ఞం అతను చేయలేడు కనుక పరమాత్మ ఈ ప్రపంచమని యజ్ఞం చేసినప్పుడు ఆయన పక్కన కూర్చుంది ఈవిడ, ఆవిడే యజ్ఞకర్త్రి. ఆయన పెద్ద సోమయాజి, ఇవిడు సోమిదేవమ్మమ్మ. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సోమిదేవమ్మ ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఏ సోమిదేవమ్మని చూసినా అమ్మ రూపమే అని ఆరాధించగలగాలి, అది కూడా తెలుస్తున్నది. అలాగే ప్రపంచమనే యాగానికి ఆయన యాజీ, ఆవిడ సోమిదేవమ్మ, అది కూడా బాగానే ఉంది. కనుక యజ్ఞకర్త్రి, యజ్ఞమనగా ఈశ్వర కృత్యము యజ్ఞమే అని చెప్పుకున్నాం. యజమాన స్వరూపిణి, యజమాని అంటే యజ్ఞ దీక్షితుడు అని అర్థం. యజ్ఞమంతటికి ప్రధాన బాధ్యత ఎవడు వహించాడో, దీక్ష ఎవడు స్వీకరించాడో వాణ్ణి యజమాని అని అంటారు. యజ్ఞం చేయడానికి విప్రుల్ని ద్రవ్యాలను అందరినీ సమకూర్చుకున్నాడు, తాను దీక్షితుడయ్యాడు. తాను దీక్షితులైనప్పుడు వీళ్ళందరి సహకారంతో యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ సహకరిస్తున్నది ఈశ్వర శక్తే. తన యందు దీక్షారూపంలో అమ్మవారి ఉంది, దీక్షితాదైత్యశమని ఉన్నది. అందుకు ఫలం కావాలి అంటే వీరందరూ అమ్మ రూపములే అని గౌరవించి వారికి దక్షిణాకముగా నమస్కరిస్తే అప్పుడు అమ్మ దీక్షితులైన యజమాని యందు భాషిస్తోంది కనుక యజమాన స్వరూపిణి, యజమాన రూపముగా ఉన్నటువంటిది. కనుక యజ్ఞంలో ఉండేది, యజ్ఞములంటే ప్రీతి కలిగినటువంటి తల్లి, యజ్ఞము చేయించే తల్లి, దీక్షితుడైన యజమానిలో కూడా ఉండే తల్లి. ఈ మాట తెలిసాక ద్రవ్యములు అమ్మరూపంగా చూస్తూ ఉన్నాం, చేసేవారిని అమ్మరూపంగా చూస్తున్నాం, చేయించే నాయందు కూడా అమ్మ చైతన్యం ఉందని తెలుసుకుంటే నిర్విఘ్నంగా చక్కగా పరిపూర్ణంగా జరుగుతుంది. అందుకు ఇది ఎందుకంటే చివరి దశలో ఆలోచించవలసింది కాదండి. ఏ కర్మ చేసిన ఈ భావంగానే ఉంటే తప్పకుండా ఆ కర్మ నిర్విఘ్నంగా జరుగుతుంది. అమ్మ నేనా చేసేది, నేనా చేయించేది, ఇక్కడ యజమానుడిగా కూర్చున్నానంటే నీ అనుగ్రహం తల్లి, నువ్వే నాలా అలా ఉన్నావు అనగానే అది నిర్విఘ్నంగా చేయించేస్తుంది. అందుకే ఈ నామములు అలా భావం చేసుకోవాలి. ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ఇక్కడ మాట చూడండి, ఇది విడిగా తీసేసి అర్థం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ధర్మాధార, ధర్మములకు ఆధారమైనది, సింపులే. ఈ ధర్మములకు ఆధారం ముందు విడివిడిగానే చెప్పుకుందాం మనం కూడా, లేకపోతే మళ్ళీ కష్టం. తర్వాత అనుబంధం వేసుకోవాలి, గొలుసు. ధర్మాధార, ధర్మమునకు ఆధారమైనది ఒకటి, ధర్మమే ఆధారముగా చేసినది రెండూ చూసుకోవాలి. ఆవిడ ధర్మానికి ఆవిడ ఆధారం, ఎందుకంటే మనల్ని ధర్మం ధరిస్తుంది, ధర్మాన్ని నమ్మ ధరిస్తుందిట. ధారణ ధర్మమిత్యాహు అన్నారు ఇక్కడ. ధర్మం అనగా పట్టు, కదిలే రైలు బండికి కింద పట్టాలు ఎలా ఆధారమో జరిగే బ్రతుకు బండికి ధర్మం అలా ఆధారం. పట్టాలు లేని బండికి ఎంత ప్రమాదమో ధర్మం లేని జీవితానికి అంత ప్రమాదం, ఇది తెలుసుకోవాల్సింది. ధర్మం అసలు ఆధారం, అది విశ్వమంతా ధర్మం మీద నడుస్తోంది, ఇది తెలుసుకోవాలి. అమ్మ విశ్వ నిర్వహణ యజ్ఞము. సృష్టిలో నేను విసుగు మోహం ఎప్పుడు చూస్తానంటే ధర్మం గురించి జ్ఞానం గురించి ఎప్పుడూ వస్తుందండి. కానీ చదివితే రోగం పోతుంది, అది చదివితే డబ్బు వస్తుంది, భలే హుషారు వస్తుంది. కానీ ఈ రెండూ లేకపోతే అది రాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ధర్మము ఆధారము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధర్మాధార,
ప్రపంచాన్ని అమ్మ దేంతో నడుపుతోంది? ధర్మం అనే బేస్ పెట్టింది ఆవిడ, దాని మీద మొత్తం నడుపుతుంది. ధర్మాధార, ధర్మమే ఆధారముగా చేసి విశ్వము నడుపుతున్నది కనుక ధర్మాధార. అంతేకాదు ఆధారమైన ధర్మం ఆవిడ రూపమే. ధర్మం వేరు, భగవంతుడు వేరా. ధర్మస్య ప్రభురచ్యుత అని ఎంత అంటామో, రామో విగ్రహవాన్ ధర్మ అని అంటున్నాం కదా. ధర్మం అమ్మ యొక్క ఆకారం, ఆ ధర్మమే ప్రపంచాన్ని నడుపుతోంది. ఎవడి ధర్మం వాడు తప్పితే ప్రమాదం కదా. సూర్యభగవానుడు తూర్పును దీయించుడు అనే ధర్మం కానీ పాటించకపోతే ఏమవుతుంది? అందుకే యతో ధర్మాని ధారయన్ వేదం చెప్తోంది. ఎవరి వల్ల ఈ ధర్మములు ధరించబడుతున్నాయి? ఏ ధర్మములు? విశ్వ నియమములు. అవి ధర్మాలకు. విశ్వమంతా తన ధర్మం తాను పాటిస్తున్నప్పుడు నీ ధర్మం పాటించడం నీకేమైంది? నీ ధర్మం నువ్వు పాటించు. అయితే విశ్వంలో అమ్మవారు ప్రపంచాన్ని ఏ ధర్మాలతో నడుపుతున్నారు, వాటిని దేవతలు ఎలా పాటిస్తున్నారు దేవతకు తెలుసు. నీకెలా తెలియాలి? శాస్త్రము ద్వారా తెలియాలి, వేదాది శాస్త్రముల ద్వారా. వేదాది శాస్త్రముల ద్వారా ధర్మము తెలుసుకుని దానితో నువ్వు యజ్ఞం చేయాలి గనక యజ్ఞానికి ఆధారము ధర్మమే. ధర్మమనగా వేదము. వేదాది శాస్త్రముల ద్వారా తెలియబడే ధర్మమే యజ్ఞమునకు ఆధారము అని చెప్తూ, ఆ వేదాది శాస్త్ర ధర్మం ఎవరు? అమ్మయే. కనుక యజ్ఞనామముల్లో ధర్మాధార పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే యజ్ఞము చేయడానికి ముఖ్యమైన ధర్మము అమ్మ రూపమే. అందుకే ధర్మాధార, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ధర్మం అంటే నిర్వచనం ఏమిటి? అనేక మార్లు చెప్పుకున్న శాస్త్ర విహిత కర్మాచరణ. అయితే అందరూ శాస్త్రాలు తెలిసి చేస్తారా? ఒక అద్భుతమైన నిర్వచనం చెప్తున్నా చూడండి. దేశే ఆచార పారంపర్య క్రమాగత ఆమ్నాయైరవిరుద్ధశ్చ స్వధర్మ పరికీర్తిత. ఈ శ్లోకం ప్రతి వాడు భారతీయుడు గుర్తుపెట్టుకోవాలండి ఈ శ్లోకాన్ని. ఎందుకంటే మనకు అతి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు దేశం గురించి ధర్మం గురించి మాట్లాడతారు, నిజంగా సిన్సియారిటీ ఉందా? ఒక ఆయన అంటున్నాడు, ఏమండి మనకేమో ఈ పితృకర్మలన్నీ ఉన్నాయి కదా, మరి పాశ్చాత్యులకు లేవు కదా, అంటే వాళ్ళందరూ నరకానికి పోతారా? ఇదే పెద్ద మేధావిలాగా. అంటే వాళ్ళందరూ అంతేనా? అప్పుడు ఏమనిపిస్తుంది? లేదండి వాళ్ళు సద్గతికి వస్తారంటే మనం ఇవి చేయక్కర్లేదనిపిస్తుంది. అంతే కదా. ఇవన్నీ కూడాను బుద్ధి పెడదారి పెడితే వచ్చేది. ఎందుకంటే వారి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయండి, మనం చెప్పడానికి లేదు. ఒకడు గోధుమ పండే చోట గోధుమ తింటాడు, వరి పండే చోట వరి తింటాడు. ఇక్కడ నువ్వు వరి తింటూ అక్కడ వరి దొరకదు కదండి, వాడేం తింటాడంటే అంత అజ్ఞానం కాదు. అక్కడ వాడికి వరి దొరకకపోతే మరొకటి దొరుకుతుంది, ఏది దొరకకపోతే దాన్ని పీక్కు తింటాడు. దానికి ఏంటంటావు? కొన్ని ఎస్కిమోలు వాళ్ళందరూ పీక్కు తినేవాళ్ళు, వాళ్ళ దురదృష్టం. వాళ్ళకి వరి దొరకదు, బియ్యం దొరకదు, శాకాహారం తిందామన్నా వాళ్ళకి లాభం లేదు, కానీ పీక్కు తింటారు. పీక్కు తిన్నందుకు అక్కడ దొరకకుండా పీక్కుతున్నారు కనుక భగవంతుడు క్షమిస్తాడు. కానీ దొరుకుతున్న చోటు పీక్కు తిన్నామనుకో శిక్షిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది అర్థం చేసుకోక వాళ్ళు తరించట్లేదా వీళ్ళు తరించట్లేదా అని కాదు, చక్కగా తరించడానికి అందమైన దేశంలో అందమైన ధర్మంలో పుట్టి, మోక్షం గ్యారంటీ అని చెప్పిన ధర్మంలో పుట్టి కూడా ఈ ధర్మం పక్కన వదిలి పరాయి ధర్మం వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా చక్కటి పంటలు పండే నేలలో పీక్కు తింటున్నటువంటి వాళ్ళంటే వాళ్ళే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇంతకంటే ఇంకేమిటి? అందుకే ధర్మం గురించి ఇంత గొప్ప డెఫినిషన్ ధర్మశాస్త్రం చెప్పింది చూడండి ఇక్కడ. మళ్ళీ దేశే ఏ ఆచార, నువ్వున్న దేశములో ఏ ఆచారం ఉందో. అయితే నేను అమెరికా వెళ్తే అది నా దేశమేనా? కాదు. పారంపర్య క్రమాగత. ఎంత గొప్పగా చెప్పాడు. కొందరు అంటారు, ఏమండి మా ప్రాంతంలో పెళ్ళి ఇలా చేస్తారు, ఆ ప్రాంతంలో పెళ్ళి ఇలా చేస్తారు, ఎలా చేయాలి? నీ ప్రాంతంలో నువ్వు చేయి. నా ప్రాంతంలో అంటే నేను ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ తగ్గట్టు చేయాలా? కాదు. పారంపర్య క్రమాగత. ఎంత అద్భుతమైన క్రమం అండి. నీ పరంపర, నీ తండ్రి తాత ఏ మార్గంలో వెళ్ళారు అది. ఇప్పుడు రెండు అయ్యే కదా. మూడవది ఆమ్నాయైరవిరుద్ధశ్చ. మూడవ మాట చెప్తున్నారు. దేశాచారం, నీ తల్లిదండ్రులు చేసిన ఆచారం, అది శాస్త్ర విరుద్ధము కానిదైతే అదొకటి. ఉదాహరణకి ఇప్పుడు చాలామందికి ధర్మాలు తెలియవు, అవునా లేదా? భోజనం చేస్తే చెయ్యి కడుక్కో అని కూడా చాలా తెలియదండి, అంటంటితేనే తప్ప. ఏమీ తెలియదు మనకి, అసలు చాలా తెలియవు. అలా పైపోయాం. మన పూర్వీకులు తెలుసుని కొంచెం గుర్తుంది కదా. ఇప్పుడు అంటూ ముట్టు మైల పదాలే తెలియవు మనకి. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు మనము తయారైపోయాం. మన తర్వాత వారికి ఎవరు ఇప్పుడు పరంపర అయిపోతారు? మనమే. అప్పుడు మన పరంపర అంటే మా అమ్మ అలాగే చేసిందండి, మా నాన్నమ్మ అలాగే చేసింది అంటే, ఎందుకంటే వీళ్ళు నాన్నమ్మ అయిపోయారు. అది వచ్చింది బాధ. వీళ్ళు యువతులుగా ఉన్నప్పుడు నాన్నమ్మల్ని వెక్కిరించిన వాళ్ళు వీళ్ళు నాన్నమ్మలే. ప్రతి యువకుడు గుర్తుపెట్టుకోవాలి, వాడు భవిష్యత్తు వృద్ధుడు అని, కాబోయే వృద్ధులు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వృద్ధుడు గుర్తుపెట్టుకోవాలి మాజీ యువకులని. ఇదో జాతి అదో జాతి కాదు, రెండూ ఒక్కడివే. ఇది తెలియక కొందరు వృద్ధుల్ని వెక్కిరిస్తుంటారు. వీడు తర్వాత ఆ స్థితికి వస్తాడు, వెక్కిరింపబడే దశకి. ఇది మర్చిపోవాలి. జీవుడిని జీవుడిగా గుర్తించట్లేదు మనం, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎన్ని విషయములను చూడండి. అందుకే ఎంత బాగా చెప్తున్నంటే దేశే ఆచార పారంపర్య క్రమాగత ఆమ్నాయ విరోధశ్చ. అది చెప్తున్నాడు ఇక్కడ.
ఒక ఆవిడ పాపం మొన్న అమ్మజం పిల్లాడు సంధ్యావందనం చేయించారంటే మా ఇంట్లో ఆనవాయితీ లేదండి అంత బాధ. అంటే వాళ్ళ ఆయన చేయలేదు, వాళ్ళ మామగారు చేయలేదు, ఆవిడ చూసి అందుకే వాడు చేయడు. చూసారు అంత ప్రమాదమో. కనుకనే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి ఎన్ని పాపాలు వస్తాయంటే, వీడు ఆచరించిన పాపం తరువాత వాళ్ళ చేత ఆచరింపజెయ్యని పాపం 2 వస్తాయి. దీంతో వీడు కట్టకట్టుకుని నరకాల్లో పడతారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎంత లోతైన విషయంలో చూడండి ఇక్కడ. అందుకు ధర్మాధార అన్నప్పుడు 3వ మాట ఏమిటి? ఆమ్నాయైరవిరోధశ్చ. అందుకు నీ దేశములో నీ పరంపరలో శాస్త్ర విరుద్ధము కాని ఆచారమే సధర్మ పరికీర్తిత. ఇదయ్యా ధర్మం. ఆ ధర్మమునందే లోకముంది. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. ఒకటే మాట, ధర్మమునందే అన్నీ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇది మరొక వాక్యం. అందుకే అమ్మవారు సర్వధర్మాలకి తాను ఆధారము, తాను ధర్మరూపిణియే ప్రపంచానికి ఆధారముగా ఉన్నది. ఆ ధర్మమును తెలుసుకునే నువ్వు క్రియలు కర్మలు చేయాలి. ధర్మము తెలుసుకుని చేసేటటువంటి సత్కర్మలకి యజ్ఞములని పేరు. అలాంటి యజ్ఞములు అమ్మకి ఇష్టం కనుక యజ్ఞప్రియ. నీకు చెయ్యాలని బుద్ధి పుడితే అమ్మే కర్త్రిగా అనుగ్రహిస్తున్నది. నీలో చేయించే శక్తిగా ఉంటుంది యజమాన స్వరూపిణి. లింక్ ఎంత గొప్పగా ఉన్నది. అన్నీ బాగున్నాయ్యా, కానీ ఆ ధర్మం చేయడానికి కావలసినటువంటి ధనం ఉండాలిగా. ఇప్పుడు యజ్ఞం చేయాలి, యజ్ఞానికి ధనం ఏది? ధనం రావాలి. ధనవంతుడు ఉన్నవాడు యజ్ఞం చేస్తాడు, ధనం ఉన్న వాళ్ళందరూ యజ్ఞం చేస్తున్నారా? అది ఒకటి ఉండాలి. అందుకే ధనవంతం అదాతారం దరిద్రంచ అతపస్వినం ద్వావంభస నివేష్టివ్యౌ గళే బద్ధ్వా దృఢాంశిలాహం అన్నాడు విదురునీతిలో. ఇద్దరిని మెడకి బండరాయి వేసి నీటిలో తోసేయ్యా అన్నట్ట. బండరాయి వేయకపోతే తేలిపోతాడు. ఎందుకుతో ఎవరినంటే ధనవంతుడై దానము చేయని వాడిని, దరిద్రుడై తపస్సు చేయని వాడిని అన్నాడు. ఒకటే మాట. అందుకు ధనం ఉన్నప్పుడు యజ్ఞానికి వినియోగించాలి. అయితే ఇప్పుడు అయ్యా నాకు ధనం లేదే యజ్ఞం చేయాలనుకుంటే యజ్ఞానికి కావాల్సిన ధనం అమ్మవారు ఇస్తారు. తెలుసుకోవాలి. అదే నీకు ధనం అమ్మిచ్చిందంటే యజ్ఞం చేయడానికి అవకాశం ఇచ్చింది. దానికి నువ్వు వినియోగించకుండా బతికేవు అంటే నరకానికి పోతావు. ఇది తెలుసుకోవాలి. అందుకే ధనం ఇచ్చింది అంటే ఆవిడిచ్చింది. ధనం ఆవిడ చేతిలో ఉందా అంటే ధనాధ్యక్ష. ధనములకు ఆవిడ అధ్యక్షురాలు, ఫైనాన్షియల్ ప్రెసిడెంట్ అండి ఆవిడ. ఆవిడ చేతిలో ఉంది ధనమంతా. సృష్టిలో ఏ ధనమైనా ఆవిడదే. ధనం అంటే ధన్యతనిచ్చేది ధనం. ధనం అనగానే ప్రతివాడికి దృష్టి ఎక్కడికి పోతుందో తెలుసు, లాకర్లోకో బ్యాంకులోకో కదా. కానీ ధనము అంటే ధన్యతనిచ్చేది ధనం. ధన్యత అంటే ఇదొకటి ప్రశ్న. వేదాంతం దాకా వెళ్ళిపోవద్దు, ముందు మామూలు అర్థాలు హాయిగా చెప్పుకుందాం. ధన్యతనిచ్చేది ధనం అంటే అర్థం చేసుకోవాలి. ఆకలేసింది, అప్పుడు ఏంటి ధనం? అన్నం. అంతేగాని ఎదురుగా బంగారు కాసులు పెట్టాడు అనుకోండి, అప్పుడు ఆకలి మంటతో ఎంత బాధ అనిపిస్తుందండి. అప్పుడు ధనమేది? అన్నమే. అంటే ఆకలి తీరడమే అప్పటి ధన్యత. దాహం వేసినప్పుడు నీరు అంటే దాహం తీరడం అనే ధన్యత నీరు అనే ధనం వల్ల వస్తుంది. ఇలాగా నీకేది ఎప్పుడు అవసరమో అది అప్పుడు సమకూరడమే ధన్యత. ఇది తెలుసుకోవాలి. అలాగే జీవుడికి ఈ శరీరం ఎందుకు ధరించాడో ఆ మోక్షాన్ని పొందడమే ధన్యత. ఆ ధనాన్ని ఇచ్చే జ్ఞానమే ధనం. ఆ జ్ఞానానికి ఆవిడ అధ్యక్షురాలు కనుక ధనాధ్యక్ష. 2 తీసుకోవలసిందే. అందుకు ఆ వేదము నీకు ఇన్ని రకాల ధనములు ఇస్తోందయ్యా. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అనేటువంటి ధనము ఇస్తుంది. అందుకు యజ్ఞమునికి కావలసినటువంటి ద్రవ్యాలు సమకూర్చుకోవడానికి కావలసిన ధనము ఆవిడే ఇస్తుంది, ధనాధ్యక్ష. అందుకే మనకి రఘువంశం లాంటి చరిత్ర చదివితే ఆ రఘుమహారాజు సర్వదక్షిణాక యాగం చేసేట. మరి యజ్ఞం చేసి మొత్తం రాజ్యంతో సహా దక్షిణ ఇచ్చేయండి. ఎవ్వడైనా ఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వడివ్వలేడు. అయ్యా ఉన్నది 10 తరాలు తిన్నా సరిపోదు, అంత ఉన్నా ఇంకా దేశం మీద పీక్కు తినే వాళ్ళకి రఘుమహారాజు ఎక్కడ అర్థమవుతాడండి? అర్థం కాడు. సర్వం సహా చక్రవర్తి అనేటువంటి రఘుమహారాజు సర్వము దానం చేశాడు. వనవాసానికి వెళ్తున్న రామచంద్రమూర్తి కూడా సర్వం దానం చేశాడు. అందుకని పెట్లో పెట్టి వచ్చి చూసుకుందామని అనలేదు మహానుభావుడు. చదివారా రామాయణం? విన్నారా? ఏమిటి వాళ్ళది ఎంత ధీమా అండి. రేపటి గురించి ఆలోచించారా? మనకు అంత భయమో ఉన్నా రేపు ఉంటుందో లేదో అని వాళ్ళు అన్నీ పరిచయించారు. ఏమిటి? ధర్మం కోసం ఆచరించడానికి ధనం ఇచ్చింది ఆ తల్లి, యజ్ఞం కోసమే. అందుకు ధనం ఇచ్చేశాను. మళ్ళీ మరుసటి రోజుకో ఆవిడ ఇస్తుంది. అందుకే ఒక మహానుభావుడైనటువంటి గురువు ఆజ్ఞ మీద ఒక శిష్యుడు గురువుగారిని తెగబిడించట. దక్షిణ ఏమేమంటావు, దక్షిణ ఏమంటావు, వెళ్ళరా అన్నట్ట. ఆఖరికి విసుగు చెంది ఒక బలిష్ఠుడు ఏనుగు మీద ఎక్కి ఎగరవేస్తే ఎంత ధనం వస్తుందో అంత కావాలన్నట్ట. అంత ధనం ఎవరు ఇవ్వగలరు? రాజు ఇవ్వగలరు. తిన్నగా వెళ్ళిపోయింది రఘుమహారాజు దగ్గరికి. అప్పుడు రఘుమహారాజు పరిస్థితి ఏమిటి? మొత్తం సర్వదక్షిణాగం చేశాడు, మొత్తం ఖజానా ఖాళీ. ఈయన వెళ్ళి అడిగట్ట. ఇదొక యజ్ఞం. అడిగిన వాడికి లేదనుకోండి ఇవ్వడం. రేపు పొద్దున్న ఇస్తాలే అన్నాడు. ఎంత ధైర్యం అండి. ఇంకా ఈ రాత్రి సెట్ చేసుకుంటున్నట్టు నేను కుబేరుడి దగ్గరికి వెళ్ళడానికి అన్నీ సెట్ చేసి పెట్టాడు. పొద్దున్న చూస్తే ఖజానా నిండా కుబేరుడు ధనం కురిపించట. ఎందువల్ల?
ఇతడి ధర్మానికి, ఇది యజ్ఞానికి అమ్మవారు సంతోషించి నీకు యజ్ఞం చేయాలని చిత్తశుద్ధితో కూడినటువంటి ఉద్దేశం ధర్మాధార, ధర్మబద్ధంగా ఉంటే ఆవిడే ధనాధ్యక్షురాలు గనక మనం చూస్తున్నటువంటి ఫైనాన్షియల్ మినిస్ట్రీలో ఒకడున్నాడు మినిస్టర్, ఎవడు కుబేరుడు, వాడిని పంపించి కురిపించింది ఆ తల్లి. అందుకే ధనాధ్యక్ష అంటే కుబేర రూపముతో అనుగ్రహించేటువంటి తల్లి అని, కుబేరుడికి కూడా తల్లి ఆవిడ, కుబేరుడి మీద ఆవిడదే ఆధిపత్యం. అందుకే ధనాధ్యక్ష మాట ఇది. అంతేకాదు ఈ ధనం ఒక్కటి సరిపోదండి. యజ్ఞం చేసేటప్పుడు ధనం ఒక్కటి సరిపోతుందా? దానికి కావాల్సిన హవిస్సు ద్రవ్యములు కావాలి కదా. అందుకే ధనంతో మనం ధాన్యం తెచ్చుకోవాలి, అలాగే దక్షిణాదులకు ధనము కావాలి, రెండూ కావాలి కదా యజ్ఞానికి. అందుకే యజ్ఞానికి కావలసినటువంటి ధనము, ధాన్యము మొదలైన ద్రవ్యములని చక్కగా సమృద్ధిగా పెంచి మరీ నీకు ఇస్తూ ఉంటుంది కనుక ధనధాన్య వివర్ధిని. చూసారా, యజ్ఞద్రవ్యములకు ఆవిడ అధ్యక్షురాలు, యజ్ఞద్రవ్యములను ఆవిడే పెంపొందించి ఇస్తోంది. లేకపోతే చరువు వెయ్యాలి అగ్నిహోత్రంలో, చరువు పండని దేశంలో ఏం చేస్తాం? అంటే చరువు పండే దేశంలో ఉండడం భాగ్యం అవునా కదా చెప్పండి ఇక్కడ. అందుకే యజ్ఞద్రవ్యములు పుట్టే దేశంలో పుట్టడం ఒక భాగ్యం కనుకనే దీన్ని యజ్ఞభూమి అన్నారండి. వేయడానికి ఒక అశ్వత్థం దొరుకుతుంది, ఒక రావి దొరుకుతుంది, యజ్ఞద్రవ్యములు పుడతాయి, అందుకే యజ్ఞభూమి ఇది. అందుకే ఈ దేశంలో ఉండడం ఎందుకు భాగ్యం అన్నారు తెలిసింది కదా. మరి దేశాలు లేని వాళ్ళందరూ పరిస్థితి ఏమిటి? నిరుత్సాహపడక్కర్లేదు, లలితా శాస్త్రం చదువుకుంటూ మనసులో భావన చేసి అయినా వాళ్ళ శ్రద్ధకు సంతోషించి అమ్మవారు ఇక్కడి నుంచి ద్రవ్యాలు అక్కడికి పంపించి ఏర్పాటు చేసి అక్కడ చేస్తుంది. ఎందుకంటే దేశమంతా కాకుండా ప్రపంచమంతా భారతీయ ధర్మం వర్ధిల్లుగాక అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే వాళ్ళకు కూడా అమ్మవారు భక్తితో సంతోషించి అక్కడికి కూడా ధనధాన్య వివర్ధిని చేయించిందా లేదా ఆలోచించండి. ఇక్కడ చెయ్యాలనే బుద్ధి పుడితే అక్కడ కూడా చేస్తున్నారు, అవునా లేదా? ఎంత ఆశ్చర్యం! ఎన్ని యాగాలు, ఎన్ని! కొద్ది ఏళ్ల క్రితం జగద్గురువుల వారు న్యూజెర్సీలో శృంగేరి పీఠం తరపున అద్భుతమైన యాగం చేశారు. అక్కడ శారదాదేవి ఆలయం ఉందండి, చాలా విశేషమైన ఆలయం. అక్కడికి కూడా సాంగ వేద పాఠశాల అద్భుతంగా ఉంది. చూసారా భారతీయ సంస్కృతి గొప్పతనం. ఒకప్పుడు ప్రపంచమంతా వ్యాపించి భారతదేశాన్ని పరిమితమైంది, మళ్ళీ భారతదేశం నుంచి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఎప్పటికైనా రాబోయే ప్రపంచానికి శాసించేది హైందవ ధర్మం మీద సందేహం. జగద్గురువులు ఎందుకు పంపించారు అక్కడికి? ఆయన రూపంలో లలితాదేవి ధనధాన్య వివర్ధినిగా అక్కడికి పంపించింది. యజ్ఞద్రవ్యములని సమకూడే 24 గంటలు వెళ్ళిపోతాయి ఇప్పుడు యజ్ఞద్రవ్యములు. ఎవరు చేశారు ఏర్పాటు? ఒకప్పుడు ఎంత క్లిష్టం, ఇప్పుడు ఎందుకు ఇంత సులభం? అక్కడికి ఎవరో భక్తులు వెళ్ళి ఏదో పొట్ట కోసం ఇక్కడికి వచ్చాం కానీ మా ధర్మాన్ని మేము వదులుకోమన్నారండి. అలాంటి వాళ్ళ వల్ల అమ్మవారు ధర్మాధారంగా బతికారు కనుక వాళ్ళకి అన్ని సమకూర్చింది. అందుకే ఇక్కడ మనం ధనధాన్య వివర్ధిని అంటే యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యము దక్షిణ, ధనం అంటే దక్షిణ, ద్రవ్యము ధాన్యము కనుక ధనధాన్య వివర్ధిని అయింది కదా. ఇప్పుడు మనకు యజ్ఞాన్ని చూపించారు, యజ్ఞానికి ప్రధానమైన ధర్మము అనగా వేదాది శాస్త్రములు చూపించారు, ద్రవ్యము చెప్పారు. ఇప్పుడు 4వది ఇన్ని సమకూర్చుకునే మంత్రం చెప్పేవాడు కావాలి కదా. మంత్రం చెప్పాలంటే ఏదో పుస్తకం చదివేసి వచ్చి కూర్చుంటే లాభం లేదండి. ఇది తెలుసుకోవాలి. వేదమంత్రం చెప్పాలి అంటే వేద జీవనం ఉండాలి. అంతేగాని వేదం చదువుని పిచ్చి బతుకొచ్చి వేదమంత్రం చదివితే ఫలించదు. అందుకు వేదం పలికేవాడు పవిత్రంగా జీవించాలి, సంధ్యావందనాది కృత్యములు చేయాలి. వాడు 6 గంటల తర్వాత నిద్రలేస్తానంటే వాడికి వేదం చెప్పడానికి అర్హత లేదు. వాడే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సకాలంలో సంధ్యావందనం చేసుకుని వాడు చేయవలసిన దేవతార్చన కనీసం నిత్యకృత్యములు చేసుకుంటేనే వాడు చెప్పే వేదమంత్రానికి శక్తి వస్తుంది, లేకపోతే శబ్దమైపోతుంది. అది ఆచారహీనం నపునంతి వేదా, ఆచారహీనుణ్ణి వేదమంత్రం కూడా పవిత్రం చేయలేదన్నాడు. అందుకే వాడు ఆచారవంతంగా జీవిస్తూ తాను దాన్ని ప్రయోగించితే అటువంటి వాడిని యజ్ఞానికి తీసుకొచ్చి వాళ్ళ చేత యజ్ఞం చేయించాలి. అప్పుడు వాళ్ళలో ఆచార రూపంగా ఉన్నది అమ్మవారే, వాళ్ళలో పలుకుల రూపంతో వేద రూపంలో అమ్మవారు ఉన్నారు. అలాంటి ఆచారవంతులు వేద పండితులు వైదిక జీవనం గడిపే వాళ్ళు వచ్చి కూర్చుంటే అమ్మ చాలా సంతోషిస్తుందట. విప్రప్రియ అది చూపించాడు. మొత్తం యజ్ఞం అంతా మనకు చూస్తున్నాడు. విప్రప్రియ, విప్రులంటే చాలా ఇష్టం ఆ తల్లికి. ఎందుకు? వాళ్ళు సదాచారంతో జీవిస్తున్నారు. అయ్యో ఒక్కటి మనం అనుకుంటాం కానీ నిన్నటి వరకు మన కళ్ళ ముందే ఒకడెవడో తాగి తిరుగుతూ ఉన్నాడు, మరుసటి పొద్దున్న అయ్యప్ప మాలేసి వచ్చాడు. మనకు చూడండి ఎంత మారిపోతుంది. నిన్నటి ఒరే ఒరే అని తిట్టినవాడు కూడా వాడు చూడండి స్వామి నిన్నటి వరకు పిచ్చి తిరిగి ఇవాళ ఒక్కరోజు మాల వేసి నియమబద్ధంగా జీవిస్తేనే 40 రోజులు వాడిని కోపం ఉన్నా అణచుకుని స్వామి స్వామి అని దండం పెడుతున్నావే. ఉపనయన సంస్కారం అయిన దగ్గర నుంచి దీక్షా జీవితంతో గడుపుతూ సదాచార నియమాలు పాటిస్తున్న వాడికి ఎంత దండం పెట్టాలో ఆలోచించుకోండి. ఇక్కడే
నీకు ఎక్కడ కాస్త వాడు తింటేనే వాడికి ఉచిత భోజనములు పెట్టుట, స్వాములకు అన్నం పెట్టుట, వాడు ఇంతవరకు తిరిగినవన్నీ పిచ్చి తిరుగుడు, వాడికి ఏం జ్ఞానం లేదు. అప్పుడైతే అయ్యే భజన చేశాడు అంతే. వాడికే నువ్వు అంత మర్యాద ఇస్తున్నావే. నిత్య అగ్నిహోత్రం, జీవన విధానం, సంధ్యావందనాది కృత్యములు, దేవతార్చన చేసుకుంటూ నిరాడంబరంగా జీవిస్తూ భగవద్ధ్యానంతో ఉంటూ నీకేదో కష్టం వస్తే తన మంత్రశక్తితో నీకు తీర్థము ఇచ్చేవాడిని ఎంత గౌరవించాలో ఆలోచించండి ఇక్కడ. అది అలాంటి వాళ్ళంటే అమ్మవారికి ప్రియం. విప్రప్రియ, విప్రరూప. అందుకే ఎందుకయ్యా విప్ర జీవితం గడుపుతున్నావు నువ్వు? శిఖ పెట్టుకుంటే ఎవరికి ఇష్టం లేదండి. శిఖ పెట్టుకుంటే తలనొప్పి వస్తుందా? నీకు అది పాటించడం వల్ల లేదని అనారోగ్యమో ఏదో వస్తే చెప్పండి. శిఖ యజ్ఞోపీత ధారణం చేసావు, ఏమొచ్చింది ప్రమాదం? భారతీయ స్వామి వారు శిఖా యజ్ఞోపీతం లేని వాళ్ళు దగ్గరికి వస్తే తీర్థం ఎవరు కొందరికి తెలుసా మీకు? విప్రుడైన వాడు అలా ఉండాలి, ఆ సంస్కారం కనబడాలి. అందుకు విప్రప్రియ. ఆ వేషంతో కూడా కూర్చుని సదాచారంతో కూర్చుంటే, వేషం వెచ్చి కూర్చుంటే మాత్రం అమ్మ సంతోషించిందని. వాడు ఏం చేస్తున్నాడు ఆవిడికి తెలుసు. ఒకనొక పండితుడు పొద్దున్నే సంధ్యావందనం కూడా చేయకుండా 7ంటికి లేచి పళ్ళు తోముకుని స్నానం కూడా చేయకుండా విభూతి వేసుకుని బయట స్వస్తికి వెళ్ళిన దృశ్యం ఒకసారి చూసి బాధ కలిగింది. విప్రుల్లా జీవిస్తే వాడి రూపంలో అమ్మవారు జీవిస్తారు. వాడిలా బ్రతికితే సనాతన ధర్మం రక్షింపబడాలని ఎంత ఘోషక్కర్లేదండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. విప్రప్రియ. ఎందుకంటే ఇది ధర్మం, ఇది అధర్మం అని శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం వాళ్ళ ద్వారా ప్రపంచానికి దొరుకుతుంది. అందుకే కంచి మహాస్వామి వారు చెప్పారు, విప్రుడిది గురుస్థానం, వాడిది కాపాడుకోవాలి. గురువు అంటే తాను ఆచరించి ఆచరింపజేయాలి. అప్పుడు సమాజం తప్పకుండా గౌరవిస్తుంది. సమాజ క్షేమం కోసం విప్రుడు, కానీ తన క్షేమం కోసం కాదు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు విప్రప్రియ. ఇక్కడ విప్ర శబ్దానికి అనేక అర్థాలు చెప్పారు. బ్రాహ్మణ, విప్ర, ద్విజ అంటే బ్రాహ్మణుడు కూడా జన్మతో కొంత సిద్ధిస్తుంది, సంస్కారంతో ద్విజుడవుతాడు, విద్య వల్ల విప్రుడవుతాడు అన్నాడు ఇక్కడ. ఈ 3 ఉంటే శ్రోత్రియుడవుతాడు అన్నాడు ఇక్కడ. శ్రోత్రియుడిని ఎవరిననాలో చూడండి ఇక్కడ. చక్కటి విప్ర వంశంలో పుట్టాలి, వాడికి ద్విజ సంస్కారం జరగాలి, 3 తాను ఆ విద్యని నేర్చుకుని ఉండాలి. 3 ఉంటేనే వాడిని శ్రోత్రియుడు అని గౌరవించాలి అని శాస్త్రం చెప్తున్నది. అందుకు విప్ర రూప. వారి రూపంలో ఉందిట అమ్మవారు. ఎందుకంటే జ్ఞానం పుస్తకాల్లో సీడీల్లో ఉండాలి అని మన సంస్కృతి అనుకోలేదండి. మార్క్స్ ముల్లర్ ఆశ్చర్యపోయాడు వేదం గురించి చెప్పేటప్పుడు తెలుసా. వాడు దురుద్దేశంతోనే వచ్చాడు. ఆ మార్క్స్ ముల్లర్ ఏం గొప్పవాడేం కాడు, కానీ అంత దురుద్దేశంతో వచ్చిన వాడు కూడా అబ్బా ఎంత జ్ఞానమని చేతులెత్తి దండం పెట్టక తప్పలేదండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. శత్రువు చేత కూడా దండం పెట్టించుకున్న ధర్మం పేరు వేద ధర్మం. ఆ మహానుభావుడు అంటాడు, అయ్యా మనం పుస్తకాలు ఎలా భద్రపరుచుతామని నానాయాతన పడుతున్నామే, స్వరసహితంగా యుగాల నుంచి ఒక్క అక్షరం అటు ఇటు తప్పకుండా అంత ఫ్రేమ్ చేసి బిగించారే భారతదేశంలో. యుగాల నుంచి వీళ్ళ యొక్క ప్రిజర్వేషన్ అనేటువంటి అద్భుతమైన పరిరక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఎవరికీ లేదయ్యా అన్నారు. చిత్రం ఏంటంటే ఆ పరిరక్షణ వ్యవస్థ అంతటిని పాడు చేసేసి ఇప్పుడు మేము ప్రిజర్వ్ చేస్తామని షెడ్యూల్ చేస్తుంటే నిలబడదు. చైతన్యంతో విద్య నిలబడుతుంది, కానీ జడంతో విద్య నిలబడదు. పుస్తకము, సీడీలు, జడాలు. చైతన్యవంతమైన మానవుడిలో విద్య ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఏమండి రుద్రాభిషేకం సీడీ పెట్టుకుని అభిషేకం చేస్తే ఏమొస్తుందని, వేస్ట్ అవుతుంది టైం అని చెప్పాం. ఎందుకంటే శబ్దాన్ని రికార్డు చేయగలరు, కానీ ప్రాణశక్తిని ఎవడు రికార్డ్ చేయలేరు. ఇది తెలుసుకోవాలి. అక్కడ ఒక లైవ్, ఒక జీవితం, ఒక ప్రాణం అమ్మవారు కదా. అక్కడ వాడు కూర్చుని వేదం చెప్తూ ఉంటే శబ్దంతో పాటు ప్రాణశక్తి వచ్చి శక్తి వస్తుంది. అవునా లేదా? కేవలం సీడీ పెట్టుకుని అభిషేకం చేయడం ఎలాంటిదంటే ఫోటోకి అన్నం పెట్టడం లాంటిది. వాడు రూపాన్ని ఫోటోలో తీసావు, వాడి శబ్దాన్ని సీడీలో తీసావు. ఫోటో వాడు కాదు, శబ్దం ప్రాణం కాదు. ఇది తెలుసుకోండి, ఇవన్నీ గ్రహించవలసింది. అందుకే ప్రాణశక్తిలో వేదం ఉంటుంది కనుక దానికి తగ్గ జీవితం గడపాలి. అంతేగాని నాకు అలాంటివి ఏం లేవండి అంటే వాడు మనకొద్దు. ఇది తెలుసుకోవాల్సింది. విప్రప్రియ, విప్రరూప. అలాంటి విప్రుడు, విశేష ప్రజ్ఞ కలవాడు విప్రుడు. విశేష ప్రజ్ఞ అంటే లౌకిక విద్య కాకుండా పారమార్థిక విద్యే విశేష ప్రజ్ఞ. అది గ్రహించిన వాడు కనుక విప్రుడు. విప్రరూప. విప్రుడు అమ్మవారి రూపమే. ఇది తెలుసుకోవాలి. అందుకే మనం శుద్ధ విద్యాంకురాకూర ద్విజపంక్తి ద్వయోజ్వల దగ్గర కూడా అదే భావం చెప్పుకున్నాం. యావతీర్వై దేవతా తా సర్వాహ వేద విధి బ్రాహ్మణే సంవసంతి మంత్రం చెప్తున్నాం కదా. సర్వదేవతలు ఆయనలోనే ఉన్నట్టు. ఎందుకంటే వాడు మంత్రమే దేవతని చెప్పినప్పుడు మంత్రమే ఎప్పుడు క్రమబద్ధంగా వల్లిస్తూ కూర్చున్నవాడు. ఇలాంటి అద్భుతమైన ప్రిజర్వింగ్ అనే వ్యవస్థని దెబ్బతీశారు. ఎలా దెబ్బతీశారంటే పుస్తకాలు వేసేసి ఎవడికి వాడు కూర్చుని వేదాలు చదివేస్తుంటే మొన్న ఒక చోట చాలా బాధ కలిగింది. మా పిల్లాడు పురుషోక్తం చదువుతాడండి, ప్రేయర్. ఏం మాట అండి. వాడు ప్యాంటు షర్ట్ వేసేసుకుని ఇంకా చదవడం మొదలెట్టాడు. తప్పు శబ్దాలు, తప్పు స్వరాలు. తప్పు వాడిది కాదు, పిల్లాడికి ఏదో మన సంస్కృతి ఇచ్చేయాలనేసి అవి చదివిస్తున్నారు. వాడు తప్పు శబ్దాలు, తప్పు స్వరాలు పలికితే తర్వాత వాళ్ళు ఏమవుతారు?
ఇలాంటి దుష్ట బాధ వేదానికి రాకుండా ఎంతకాలం ఎంత వ్యవస్థ ఏర్పాటు చేశారు మన వాళ్ళు. వాడి చేత విష్ణు శాస్త్రం చదివించుకోండి, మరో స్తోత్రం చదివించుకోండి, స్వరనియమం లేదు దానికి. ఎందుకు దానికున్న పద్ధతిని వ్యవస్థను పాడు చేయడం? ఇదంతా కలిబుద్ధులు. దాన్ని ఎలా కాపాడాలో అలా కాపాడాలి. మనం వేద క్లాస్కి వెళ్ళొచ్చి, అదొకటి వచ్చిందండి ఈ మధ్య, గ్రూపులు వెళ్ళి వాడు కూర్చుని వీడు చదివేస్తాడు. అంతేగాని సుష్టుగా 12 ఏళ్ళు స్వరంతో సహంగా అధ్యయనం చేసిన వాడు చదువుతూ ఉంటే వీడెళ్ళు గొంతు కలపడమా? మరికొందరు చేస్తుంటారండి. వాడు వెళ్ళేటప్పటికల్లా అర్చక స్వామి వారు మంత్రపుష్పమో శ్రీ సూక్తం చదువుతుంటే వీడు వెళ్ళి పుస్తకం పట్టుకుని వీడు గొంతు కలుపుతాడు. మహా తప్పది, తెలుసుకోండి. ఇక్కడ తప్పు. శాస్త్రవేత్త అయినవాడు కూడా అక్కడ వాడు చదువుతుంటే వీడు మౌనంగా దండం పెట్టాలి. వాడిని ఎందుకు పెట్టారు అక్కడ? పాపం అతడు నేనేదైనా నోరెత్తే వీళ్ళని నన్ను ఇక్కడ ఉండరేమో అని అవస్థతో భరిస్తున్నాడు అతను. కష్టపడి చదువుకొచ్చి చేసుకునేది ఎందుకు? నువ్వు గొంతు కలపడానిక? కూడదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. మన పాండిత్యం ప్రకటించకూడదు. కుమారస్వామి ఒకడు తపస్సు చేశాడని వెంటనే వ్యాకరణ శాస్త్రం చెప్పడానికి శుక్లాంబరధరం అని ప్రారంభించట. వెంటనే విష్ణు శశివర్ణం చతుర్భుజం అన్నట్ట. నీకు విద్యరాది పో అన్నట్టండి. ఇక్కడ గురువుగారు చెప్పినప్పుడు తిరిగి పాఠం నువ్వు చెప్తావా? ఆయన చెప్పింది వల్లెవేయాలి. ఇవన్నీ మర్యాదలు ఎన్నో తెలియట్లేదు. మొత్తానికి వేద విద్య యొక్క మర్యాదలు చెప్పడం కోసం ఒక్కసారి భారతీతీర్థ మహాస్వాముల యొక్క పాదకమలాలని నమస్కారం చేసుకుని ఏ ధర్మము కోసం వారు ఉద్యమిస్తున్నారో వాటిని స్మరించుకోవడం వల్ల ఆవేశం వచ్చింది, కానీ వ్యక్తిది కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ విప్రప్రియ విప్రరూప అన్నారు. ఇక్కడ విశ్వభ్రమణకారిణి తర్వాత మాట. ఇక్కడ మొత్తం యజ్ఞం ఎందుకయ్యా? విశ్వభ్రమణకారిణి. విశ్వం చక్కగా తిరగడానికి పనికొచ్చేదే యజ్ఞము. అందుకే విశ్వభ్రమణకారిణి. ఈ యజ్ఞం ఏం చేస్తుంది? అన్నీ మింగుతుంది. విశ్వగ్రాస. విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస. విశ్వగ్రాస అంటే అగ్నిహోత్రంలో ఏది వేయు ఆ యజ్ఞద్రవ్యములన్నీ స్వీకరిస్తూ ఉన్నటువంటిది. అగ్నిహోత్ర రూపంతో యజ్ఞములో ఉంటూ వేసిన ప్రతిదీ స్వీకరిస్తోంది కనుక విశ్వగ్రాస. ఇప్పుడు అగ్నిహోత్ర రూపంలో ఎలా మెరిసిపోతుంది ఆవిడ? విద్రుమాభా, పగడపు వెలుగులతో మెరిసిపోతుందట. అనగానే అగ్నిహోత్ర రూపంగా యజ్ఞమనందు ప్రకాశిస్తున్న అమ్మవారిని దర్శిస్తున్నాడు. కనుక ఇప్పుడు యజ్ఞమంతా ఎవరు? అమ్మవారు. కనుకనే ఆవిడే విష్ణు రూపిణండి. విష్ణువు అన్నప్పుడు ముందు స్త్రీలింగంలో చెప్పుకున్న వైష్ణవి మాట వచ్చింది. వైష్ణవి అంటే విష్ణువునకు ఆవిడ అభిన్నురాలు అని చెప్తున్నారు. విష్ణు యొక్క శక్తే వైష్ణవి. వైష్ణవి అంటే సర్వవ్యాపిక అన్నారు. ఇక్కడ సర్వవ్యాపిక అనర్థం. కొంతమంది విశ్వభ్రమణకారిణి తర్వాత విశ్వగ్రాస, విద్రుమాభ, వైష్ణవి, విష్ణు రూపిణి 4గింటిలో వైష్ణవి మంత్రం దాగి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. వైష్ణవి మంత్రం దాగుంది. తెలుస్తుందా? మంత్రాలు వచ్చినప్పుడే నిద్రలేస్తూ ఉంటే పనికొస్తూ ఉంటుంది మనకి. కనుక వైష్ణవి అంటే ఇప్పుడు స్పష్టమైంది కదా, ఆవిడ యజ్ఞరూపిణి. ఈ విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి. ఒక్కసారి భావం మనకు తెలిస్తే అర్జునుడికి కనబడ్డాడండి విశ్వగ్రాస. తెలుసా? విశ్వమంతా నేనే నడుపుతున్నాను అన్నాడు. చాలా బాగుంది. విశ్వభ్రమణకారిణి, నేను యజ్ఞరూపిణి నడుపుతున్నాను. అహం యజ్ఞ. చాలా సంతోషం స్వామి, నువ్వు విశ్వభ్రమణం నడుపుతున్నావు. అంతేకాదు విశ్వాన్ని మింగేస్తున్నా అన్నాడు. ఏది చూపించాడు? చూపించాడు. వణికిపోయాడు మహానుభావుడు. స్వామి నీ నోట్లోకి అన్నీ పోతున్నాయి, నేను ఎవరెవరిని చంపుతాను అనుకున్నానో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మూర్ఖుడ, నువ్వు చెప్పేది ఉంది. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణాన్ తధాన్యాన్యపి యోధవీరాన్ మయాహత. అంతే. ఎలా వెళ్ళిపోతున్నా నీ నోట్లో కంటే అగ్నిలోకి మిడతల్లా అంతా వెళ్ళిపోతుంది. మొత్తం నోట్లోకి తీసుకుపోతుంది ఆవిడ. లేలీహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసంత ఉగ్రహ ప్రతపంతి విష్ణోః అని వర్ణించారు ఇక్కడ. లేలీహ్యసే గ్రసమానం సమంతాత్. స్వామి నీ అగ్నిముఖంలో మొత్తం విశ్వమంతా వెళ్ళిపోతుంది విష్ణు అన్నారు. ఇక్కడ అగ్నిముఖం అంటే ఎలా వెలిగిపోతుంది? మంటలు, జ్వాలలు. అప్పుడు ఆయన రూపం ఎలా కనబడుతుంది? అదే మొత్తం జ్వాలలతో కనబడుతుంటే విద్రుమాభ, అగ్ని యొక్క వెలుగులైన పగడపు జ్వాలలతో ప్రకాశిస్తున్నటువంటిది అది విష్ణువు యొక్క విశ్వరూపం గనుక వైష్ణవి అని నమస్కారం చేస్తూ అదే విష్ణురూపిణి. విష్ణురూపిణి. విశ్వమంతా ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞక్రియ చేస్తున్నవాడు నారాయణుడు. అది దర్శించడానికి చూపించినదే విరాట్ రూప విష్ణు రూపములు. కనుక స్వామి యొక్క యజ్ఞతత్వం అంతా ఇందులో చెప్పబడింది. స్వామి యొక్క అంటే వైష్ణవి యొక్క అమ్మవారు. కనుక ఇది వైష్ణవీ విద్య అని దీని యొక్క పేరు. యజ్ఞ విద్య, వైష్ణవీ విద్య. మళ్ళీ యజ్ఞో వై విష్ణు, యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞ కుర్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞ సాధన యజ్ఞాంత కుర్యజ్ఞ గుహ్యమన్నమన్నాదయేవచ. ఆ విష్ణుతత్వం అంతా ఇక్కడ ప్రతిపాదింపబడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆ నామాలకు మనం ఎలా అనుబంధం పెట్టుకున్నామో చదివితే మీకు అర్థమవుతుంది. యజ్ఞప్రియ,
యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ముందు యజ్ఞం దగ్గర సెటప్ అంతా చూపించాడు. దానికి అవసరమైన విద్య ధర్మాధార, ఇక ద్రవ్యములు ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. హవిస్సు వేయడానికి కూర్చున్నావు, మరో మంత్రం చదివాడు, మళ్ళీ చేతికి అందింది హవిస్సు. అలా అందద్దు మాటిమాటికి. ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. యజ్ఞంతో ప్రపంచం నడుస్తోంది. ఇది పెద్ద సూత్రం, విశ్వభ్రమణకారిణి. ఇది ప్రపంచాన్ని నడుపుతూ ఉన్న తల్లి ఊరుకుంటుందా? సమయం చూసి లాగేస్తోంది లోపలికి. విశ్వగ్రాస, ప్రపంచాన్ని నడిపేది ఆవిడే, ప్రపంచాన్ని తీసుకునేది ఆవిడే. రెండూ జరగాలండి. పొద్దున్న లేచి నడిచేవాళ్ళం రాత్రికి పడుకోము, నడవాలి పడుకోవాలి, రెండూ ఉండాలి. అందుకే సృష్టి ఉండాలి, లయం ఉండాలి, రెండూ చేయాలి. రెండూ సక్రమంగా నడవాలంటే యజ్ఞం ఉండాలి. యజ్ఞరూపిణిగా నడుపుతోంది. విశ్వగ్రాస విద్రుమాభ, పగడపు కాంతులతో ఉన్న తల్లి. ఇది మనం విద్రుమాభ అన్నప్పుడు యజ్ఞాగ్ని రూపిణి చెప్పుకున్నామా? మరొకటి వెళుతుందా? ఎంత యజ్ఞం జరుగుతున్నా కళ్ళు మూసుకుపోతున్నాయా? మరమేం చేయలేం ఇక్కడ. కానీ విద్రుమాభ మాటకు మరొక అర్థం చూడండి. విద్రుమ, ద్రుమ అంటే వృక్షం. ఇది చూడండి, విద్రుమ ఎంత అద్భుతమైన మాట. విత్ అంటే జ్ఞానము, విత్ నుంచే వేదం వచ్చింది. విత్ ద్రుమ అంటే వేదమనబడే వృక్షరూపముగా ఉన్నటువంటి తల్లి విద్రుమాభ, జ్ఞాన వృక్షరూపముతో ప్రకాశించే తల్లి. ఇది గ్రహించుకోవాల్సింది విద్రుమాభ. అప్పుడు స్వామి నారాయణుడు సాక్షాత్ జ్ఞానరూపుడే. అందుకే ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు నారాయణుడి గురించి. ధర్మదృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. విష్ణు ఒక చెట్టుట, చెట్టుకు ఒక మూలం వెతకాలి కదా. ఏమిటయ్యా మూలం అంటే ధర్మదృఢబద్ధమూలో. విష్ణువు అనే చెట్టుకి ధర్మము మూలముట. మరి చెట్టు రూపం ఉంది, కాండం పైకి వచ్చింది. ఈ కాండం ఏమిటయ్యా అంటే నిగమస్కంధ, వేదమే కాండము అన్నాడు. నిగమస్కంధ పురాణ శాఖాఢ్య, కొమ్మలు ఏమిటయ్యా అంటే పురాణముల్ట. చూశారు ఇప్పుడు ధర్మవృక్షానికి నా ధర్మవృక్షం ఇది విష్ణు వృక్షం, విష్ణువే ధర్మం అని చెప్పడం ఇక్కడ. కానీ విష్ణు వృక్షానికి మూలము ధర్మము, కాండము వేదము, శాఖలు పురాణములు. వీటికి ఏమొస్తున్నాయి చూడండి, క్రతు కుసుమో. యజ్ఞములు అనగా సత్కర్మలు, సదాలోచనలు, ఇవి కుసుమాలుట. క్రతు కుసుమో ఎంత చక్కగా వచ్చాయి. ఈ రెండూ లేకపోతే క్రతువులే లేవు. వేదము పురాణముల ద్వారా క్రతువులు. ఇప్పుడు మనం విష్ణు శాస్త్రం చదువుతున్నాం, లలితా శాస్త్రం చదువుతున్నాం, క్రతువులు ఇవి. అవి చెయ్యాలని బుద్ధి పుట్టింది. రేపు పొద్దున్న ఇక్కడ అమ్మవారి పూజ చేస్తారు, ఇది క్రతువు. భగవంతుడిని ఉద్దేశించి చేసే పారాయణలు కానీ, జపాలు కానీ, తపాలు కానీ క్రతువులు. ఈ క్రతువులు ఎవరు నేర్పారు మీకు? వేదము పురాణము కదా. కనుక వేదము కాండము, పురాణము కొమ్మలు, ధర్మము మూలం. క్రతువులు పువ్వులు. పువ్వులు సరిపోతాయి మనకి, పండు కావాలిగా. క్రతు కుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి అన్నారు. కనుక ఈ చెట్టు ఏమిటి? విద్రుమ. అది ఆ విత్, జ్ఞానం అనేటువంటి చెట్టు రూపముగా ఉన్నటువంటి వాడు విద్రుమాభ. ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే వైష్ణవి విష్ణు రూపిణి. వైష్ణవి అమ్మవారి యొక్క వైష్ణవి విద్యని ఇక్కడ భావన చేస్తున్నారు. అందుకే త్వం వైష్ణవీ శక్తిరనంత వీర్యా విశ్వస్య మాయా విశ్వస్య బీజం పరమాసి మాయా. అక్కడ చూపించాడు వైష్ణవీ శక్తిని సప్తశతిలో. విశ్వానికి బీజము నువ్వు, మహామాయాశక్తిగా ప్రపంచాన్ని నడుపుతున్నావు. అందుకే విష్ణుమాయా అని మాట వచ్చింది ఇక్కడ. ఆ విష్ణు మాయాశక్తి ఈ తల్లి గనక వైష్ణవి విష్ణు రూపిణి. ఆవిడ విష్ణువుకి ఏమి భిన్నురాలు కాదండి, ఆయన రూపమే ఈవిడా. అందులో ఏమీ సందేహం లేదు. బ్రహ్మాండ పురాణంలో చెప్పుకున్నాం, లలితోపాఖ్యానంలో పరమేశ్వరుడి శక్తి 4 రూపాలు కొట్టింది. ఒకే పరమేశ్వరుడు, ఆయన శక్తి ఒక్కటే. ఆ శక్తి 4 రూపాలైందిట. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ భోగే భవానీ రూపా సా దుర్గా రూపా చ సంగరే కోపే చ కాళికా రూప పుంరూపా చ మదాత్మిక. గుర్తుందా? బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ పరమేశ్వరుని యొక్క ఆద్యాశక్తి మనకి భోగములు ఇచ్చేటప్పుడు భవానిగా ఉంది, యుద్ధం చేసేటప్పుడు ధర్మ ప్రతిష్టాపనకు దుర్గగా ఉన్నది, ఆవిడే కోపంలో కాళికగా ఉన్నది, ఆవిడే మగరూపం ధరిస్తే విష్ణువైంది అన్నాడు ఇక్కడ. పుంరూప విష్ణు విగ్రహ. అంతేకాదు, లలిత చరిత్రలో అమ్మవారే చెప్తారు, నా యొక్క పురుష రూపమే గోపికాదన మోహిని అన్నాడు ఇక్కడ. గోపీజనుల్ని మోహింపజేసిన కృష్ణుడు నా రూపమే అన్నారు ఇక్కడ. అలాగే కూర్మ పురాణంలో సహస్రమూర్ధానమనంత శక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమబ్ధౌ లలితే త్వయేవ నారాయణాఖ్యం ప్రణతోస్మి రూపం. అమ్మా, సహస్రమూర్ధములతో విశ్వరూపుడుగా ఉన్నటువంటి నారాయణుడు నువ్వే. ఆ నువ్వే ప్రళయకాలంలో కూడా కనిపించినటువంటి తల్లివి అని చెప్పడమే కాదు, ఒకప్పుడు ఆ శివుణ్ణి చూసి బ్రహ్మాదేవతలు అడిగట, నీ పక్కనున్న ఆవిడెవరు అని. ఈవిడే విష్ణు అండి అని చెప్పారట.
ఈవిడే విష్ణువు ఏంటది? అందుకే యా తస్య పార్శ్వగా బాల సా పార్వత్యంశజో హరిహి అన్నారు ఇక్కడ. ఆ పార్వతీదేవి యొక్క స్వరూపమే హరి అని ఈ రహస్యం తెలిసిన వారు మహానుభావుడు శంకర భగవత్పాల్ వారు. అందుకే బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే. ఏ శివ, ఆ విష్ణువుకు నువ్వంటే ఎంత ప్రేమయ్యా! నువ్వు యుద్ధానికి బయలుదేరితే బాణమే వచ్చేస్తాడా? ఆఖరికి నీ ప్రక్కన భార్య నిలబడతాడా అన్నారు ఇక్కడ. ఎంత గొప్పగా చెప్పారు. అందుకు ఆవిడే నారాయణ స్వరూపిణి అని నమస్కారం చేసుకుని అయో నిర్యోని నిల ఇంతవరకు యజ్ఞస్వరూపం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని సర్వకారణ శక్తిగా చూపిస్తున్నారు. అయో నిర్యోని నిలయా కూటస్థాకుల రూపిణి. అయోనిహి యోని నిలయ. యోని అనే శబ్దానికి కారణము ఇది అర్థము. ఇది తెలుసుకోవాల్సింది. జన్మస్థానం, కారణస్థానం ఇది అర్థం. అయోనిహి తనకు కారణమేదీ లేదు. అమ్మవారు ఏ కారణం వల్ల వచ్చారు? ఆవిడకి కారణం లేదు, ఆవిడ అన్నిటికీ కారణం. అందుకే ఆవిడే ప్రపంచానికంతటికి ఏది కారణమో ఆ కారణంలో ఆవిడుంది. ఇది చాలా అద్భుతమైన పదాలండి. నాకు తెలుసు ఎందింపావైన తర్వాత కొంతమందికి విసుగొస్తుందని వదిలేయాలి. మరి జ్ఞానం అంటే ఏమిటి? అందరినీ అని కాదు, ఒకరిద్దరిని పట్టుకు కనబడితే అందరికీ చెప్పాల్సి వస్తుంది, మరొకటి అనుకోవద్దు. అయోనిర్యోని నిలయ, ఆవిడికి కారణమేమీ లేదు. అన్నిటికీ ఏది కారణమో దాంట్లో ఆవిడ కూర్చుందిట. ఆవిడ కూర్చోపోతే అది పనిచేయదు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే మీ దాకా వినబడ్డానికి కారణం ఏంటి? మైకు. కానీ ఇందులో కూర్చున్నది ఏమిటి? కరెంటు. కనుక మైకు కారణమైతే దానిలో విద్యుత్తు కారణమునందు కూర్చుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రపంచానికి అంతటికి ఆవిడ కారణం, ఆవిడికి ఏది కారణం లేదు. ప్రపంచానికి కారణం మాయా అంటారు, ప్రకృతి అంటారు. అమ్మవారు ప్రకృతికి అతీతురాలు, కానీ ప్రకృతి యందు ఆవిడే ఉన్నది. అందుకే యోని నిలయ అంటే ప్రపంచానికి కారణమైనటువంటి మాయాశక్తి యందు ఉన్నటువంటి స్వరూపము అని తెలుసుకోవచ్చు. ప్రకృతి యందు ఉన్నది. యోని నిలయ అనే దానిలో రెండు భావములు. ఆవిడే యోని, ఆవిడే నిలయం. నిలయం అనే మాటకు మరొక అర్థం ఉంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి. నిలీయంతే ఇది నిలయం అన్నారు. నిలీయంతే అంటే లీనము చేసుకునేది. నిలయ అంటే తనలో దానిలో లయ వచ్చిందా లేదా? నిలయ, ప్రళయ, నిలయ. నిలయ అంటే నివాసం అని మాత్రమే అర్థం కాదు ఇక్కడ. నితరాం సంపూర్ణముగా తనలో లయం చేసుకుంటుంది. యోని అంటే జన్మకారణం, నిలయ అంటే లోపలికి లాగేసుకునేది. కనుక ఆవిడే జన్మకారిణి, ఆవిడే లయకారిణి. అందుకే యోని నిలయ. ఇది మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. అయోని ఆవిడికేది కారణం కాదు, అందుకే ఆవిడ జన్మే లేదు. అందుకే అయోనిర్ యోని నిలయ రెండు మాటలు చెప్పడంలో ఆవిడికేది కారణం లేదు, అన్నిటికీ ఆవిడే కారణం, అన్ని లయింపజేసేది కూడా ఆవిడే. అయోనిర్ యోని నిలయ మాటలో ఉన్న విశేషం ఇది. అంతేకాదు ఇందులో ఉన్న భావం మనం చూడాలి. యోని అంటే త్రికోణము, శ్రీచక్ర ప్రకారంగా ఆ త్రికోణంలో కూర్చుంది కనుక యోని నిలయ. ఆవిడ త్రికోణం కాదు. బిందువుకి త్రికోణం ఉందా? బిందువుల్లో త్రికోణంలో బిందువు ఉంది కానీ బిందువులో త్రికోణం లేదు. ఇది ఆలోచించండి ఇక్కడ. అయోనిహి అంటే బిందువు, యోని నిలయ అంటే త్రికోణంలో కూర్చుంది అనగానే శ్రీచక్రంలో మొదట బిందువు తర్వాత త్రికోణం అదే చూపిస్తున్నాడు. అయోనిర్ యోని నిలయ అంటే భావం. ఇప్పుడు శ్రీచక్ర భావన అందింది కదా. కనుక త్రికోణములో ఉన్నటువంటి బిందు శక్తి అయోనిర్ యోని నిలయవే శ్రీచక్రం మొత్తం అండి. శ్రీచక్రం మొత్తంలో రెండే ఉన్నాయి, ఒకటి త్రికోణం, ఇంకోటి బిందువు. ఏం రెండే ఉన్నాయా? త్రికోణాల ఆవరణలు 5, బిందు ఆవరణలు 4. మనం ఎన్ని మాలు చెప్పుకోలేదు. కానీ త్రికోణము బిందువు. కనుక బిందువులు చెప్పేటప్పుడేమో అయోని అనాలి, త్రికోణాలు చెప్పినప్పుడు యోని నిలయ అనాలి. రెండు కలిపి చెప్తే శ్రీచక్రం అనాలి. అయిపోయింది. అందుకే అయోనిర్ యోని నిలయాలు ఇప్పుడు ఇంకో అర్థం వచ్చేసిందా లేదా? ఎటంటివి కానీ పట్టుకున్నారా? మరి ఎంత భావం చెప్పాడు ఇక్కడ. అయోనిర్ యోని నిలయ అటువంటి తల్లి. అయితే కొన్ని శబ్దములు వైదిక శబ్దాలకి లౌకికార్థాలు తీసి దానిని వామాచార పరంగా ఇంకా కుత్సితార్థాలతో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అమ్మని, జగదంబని, దేవతని శరీర దృష్టితో చూడడం ఎంత పాపం. మన జన్మకి కారణమైనటువంటి స్థితిని భావించేటప్పుడు మాతృభావనే ఉండాలి, కానీ మరో భావన ఉంటుందా? వేదాంతం ఆ దృష్టితో చెప్పే, అది పట్టుకుని లౌకిక నీచ దృష్టితో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం కూడా భయంకరం అండి. అందుకంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. అయోనిర్ యోని నిలయ ఆ మాటకు వేదం ఎన్ని చోట్ల ఆ శబ్దం వారించండి. యోనిం యోనిం అధితిష్టత్యేక, ఇది వేదవాక్యం. సతశ్చ యోనిం అసతశ్చ వేదవాక్యం. ఎక్కడెక్కడ వాడుతుందో చూడండి. సతశ్చ యోనిం అసతశ్చ అంటే సత్ అసత్ అంటే కారణ కార్యములకు కూడా యోని అయినటువంటిది, అంటే మూలమైనది. పరతత్వం అనే అర్థంలో వాడారు వేదం. చూడండి ఇక్కడ. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత. ఎక్కడిది ఇది? ఏమిటండి మరీ 8:25 చెప్పకపోతే ఎలాగా? భగవద్గీతలో ఇది. ఈ ప్రకృతికి యోని అని పేరు,
దాని యందు నా చైతన్యము బీజమై ప్రసరించి విశ్వం అనేది ఏర్పడుతుంది అని వివరించాడు. ఎంత చక్కగా వివరించాడు. తాసాం బ్రహ్మమజ్యోని అహం బీజ ప్రదప్పిత. అంతేకాదు, కైవల్యోపనిషత్తులో మంత్రం ఉంది. ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా. ఉమాసమేతుడైన పరమేశ్వరుని ఎవరు ధ్యానం చేస్తారో వారు ఎక్కడికి వెళ్తున్నారో అంటే మునిర్గచ్చతి భూతయోనిం, అక్కడ వేశాడు. సర్వభూతములకు కారణమైనటువంటి ఆ పరతత్వంలోకి వెళ్తున్నాడు. అందుకే అయోనిర్యోని నిలయ అని చెప్పడంలో అన్నిటికీ ఆవిడ కారణమై కారణస్వరూపములందు తానుంటూ ఆవిడికి ఏది కారణం లేదు. ఒక అర్థము, ఆవిడే బిందు రూపిణి, ఆవిడే త్రికోణమునందు ఉన్నది. త్రికోణమునందు ఉన్నది అన్నది కూడా గొప్ప అందమైన మాట అండి. కొంచెం అటెంటివ్గా ఉంటే ఎన్ని అందాలు ఉన్నాయో. త్రికోణంలో ఉంది అంటే మనం ఏం చెప్పుకున్నాం, త్రికోణ మధ్యంలో ఉంది బిందువు అని. కానీ త్రికోణంలో ఉంది అంటే బిందువు లేకుండా త్రికోణం ఉందా? అది ఇక్కడ గొప్ప భావం. యోని నిలయ అనే మాటలో ఇంత విశేషం చూపిస్తున్నాడు. త్రికోణములందు ఉన్నది బిందువు, ఆ బిందువు అసలు స్వరూపం అయోనికి. అంత అందంగా వివరిస్తున్నాడు. కూటస్థ కులరూపిణి. కూటస్థ, కూటము. కూటము అని పాపం ఈ మధ్య కూటములు అయిపోయాయి. కూటములు అంటే మాయలు అర్థం సరిపోయింది. కూటం అంటే మాయా. ఆవిడ కూటస్థ అంటే మాయలో కూర్చుంది. ఆవిడ కూర్చోపోతే మాయ పనిచేస్తుందా? ఆవిడ కూటస్థ, కూటలో కూర్చుందిట. అంటే మాయని అధిష్ఠించి ఉన్నది. అది మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని చెప్తున్నటువంటి వేదవాక్యం మనం తీసుకోవాలి. మాయే ప్రకృతి, దాని యందు చైతన్య రూపముగా ఉన్నది కూటస్థ. కనుక ప్రపంచమంతా మాయేగా. ఈ మాయా ప్రపంచం చైతన్యం పొందడానికి హేతువైన పరతత్వమే కూటస్థ. అందుకే మన కూటములొద్దు, కూటస్థ కావాలి. చాలా సంతోషం. ఇక్కడ కూటము అంటే సమూహము, ఇది ఒక గొప్ప అర్థం. ఏమిటయ్యా కూటము అంటే? నేనే పెద్ద కూటముట వద్దు, ప్రపంచం గురించి ఎక్కువ గోలొద్దు. నేను కూటము కాదు, సమూహం. ఏమిటా సమూహం అంటే? ఇంద్రియాలు ఇదొక కూటం, లోపల ఆలోచనలు అదొక కూటం, ప్రాణాలు ఒక కూటం. ఎన్ని ఆలోచనలు నాకు తెలుసు. 8:30 ముగిస్తాడా 9:09 అవుతుంది, అదొక కూటం. కానీ ఇన్ని కూటములు మనలో ఉన్నాయి కదా. ఇన్ని కూటములు పనిచేయడానికి ఒక్కడుంటే చాలు లోపల ఆత్మవస్తువు పరమాత్మ. కనుక కూటము అనగా ఇంద్రియ కూటము, ప్రాణకూటము, ఆలోచనల కూటము, వృత్తుల కూటము. ఇన్ని కూటములు పనిచేయడానికి మూలమైన చైతన్యమే కూటస్థ అయింది. అయితే ఇప్పుడు సమూహాలను పనిచేస్తుంది కదా. మరి సమూహంలో ఎవరున్నారండి? ఆ కూటములో ఎవరున్నారో ఆవిడ సమూహాల్లోకి వెళ్ళి పనిచేస్తోంది. కనుక కులరూపిణి, సమూహము కూడా ఆవిడ రూపమే. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ఆవిడ అక్కడ కూర్చుంటేనే కదా. ఎక్కడో ఉన్న విద్యుత్ ఇప్పుడు అన్నిట్లో లేదు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడున్న విద్యుత్తు, అమ్మ అనబడే విద్యుత్తు ప్రతి ఇంద్రియ కూటములో పనిచేస్తుంది. కనుక కూటముకే కులమని పేరు కదా, సమూహమని. అందుకే కూటస్థ కులరూపిణి, సమూహములో ఉంటూ చైతన్య రూపముగా సమూహముగా వ్యక్తమవుతోంది కనుక కూటస్థ కులరూపిణి. ఎంత అద్భుతమైన విషయం. అయితే కులము అంటే మరొక అర్థం చెప్పుకోవచ్చు. కూటస్థం అంటే ఆత్మతత్వం. ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రకారంగా ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం నీకు ఎలా అవగతమవుతుంది? హఠాత్తుగా ఇవాళ వస్తుందా ఆత్మతత్వం? దానికి ఒక గురు పరంపర ద్వారా నేర్చుకోవాల్సిందే. దాని గురు పరంపర ద్వారా తెలుసుకోవాల్సింది. గురు పరంపరయే కులము. గురు పరంపరను ఎందుకు పట్టుకున్నాం? విద్య కోసమే కదా. గురువు అనగా శరీరమా? విద్య. కనుక ఆ విద్య ఒక సమూహముగా పరంపరగా నీకు వచ్చింది కనుక పరంపరగా వచ్చిన విద్య కులరూపిణి. ఇది తెలుసుకోవాల్సింది. కూటస్థ కులరూపిణి. అందుకే ఆవిడికి ఇష్టం ఏంటో తెలుసా? ఆవిడ గురించి వేదాంతం మాట్లాడే వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే ఆ గోష్ఠి ఆవిడికి సరదా అండి, చాలా సరదా. వేదాంతం మాట్లాడాలంటే మామూలు వాళ్ళు మాట్లాడగలరా? 8:30 అవగానే నిరసపడిపోయేవాళ్ళు, కుర్చీల్లో వాలిపోయేవాళ్ళు, వీళ్ళు వీరులవుతారా? వేదాంతం మాట్లాడంటే వీరులు అవ్వాలండి, కూర్చోవాలి, పరమ ఏకాగ్రంగా కూర్చోవాలి. పరమ ఏకాగ్రంగా కూర్చోవడం సాధ్యమా అండి? మఠం వేస్తేనే 30 మార్లు తిరుగుతున్నామే, మరికేం వీరత్వం ఉంది? కదలకుండా కూర్చోగలిగి ఇంద్రియాలను నిగ్రహించగలిగి తదేక దృష్టితో ఉండవాడే వీరుడు అని ఇన్ని మార్లు చెప్పుకున్నాం. వీరహ అంటే అహం మమ అభిమాన రహిత, వాడు వీరుడు. ఆ వీరుడు గోష్ఠి ఏమిటో తెలుసా? ఎంతకీ విభజన అవుతుందా? లేకపోతే వాడే వస్తాడా? ఇవి కాదు వాళ్ళ గోష్ఠులు. వాళ్ళ గోష్ఠులు ఏమిటి? సత్యమేది, బ్రహ్మమేది, పరతత్వమేది, దాని గురించే వాళ్ళకి అదే ఇష్టం అండి. అందుకే తదేవ ఆలోకేతి తదేవ శృణేతి. దీన్ని బ్రహ్మాభ్యాస విదుర్బుధ అన్నారు వేదాంత పంచదశిలో విద్యారణ్య స్వామి వారు. అది బ్రహ్మాభ్యాసం. కనుక వారు నిరంతరం బ్రహ్మం గురించే మాట్లాడుతుంటారు, బ్రహ్మం గురించే చెప్తుంటారు. ఇద్దరు ఒకే లక్షణంలో గారి గురించి అదే మాట్లాడతారు కదండి. లోకంలో కనబడుతుంది ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని.
ఏదో మనతో కూర్చుని నాలుగు ఏదో వచ్చాడు కనుక ఆధ్యాత్మిక ప్రశ్న వేశాడు కానీ వాడి పక్షే మరొకడు వచ్చాడు అనుకోండి, ఒక రాజకీయ పక్షి, ఇద్దరు కలిసి ఎగిరిపోతారు ఎక్కడికో. ఇక్కడ వేదాంతం ఉండదు. ఎందుకంటే ఒకే లెక్కలు ఉన్న పక్షులు ఒకేలా ఎగురుతాయని చెప్పారుగా, అదే ఇక్కడ తెలిసిపోయింది. కనుక వేదాంతము, జ్ఞానము, అమ్మవారి తత్వము, వీటితోనే ఎప్పుడు అనుసంధానం చేస్తూ సాధనలో పూర్ణ దశకు చేరిన వాళ్ళని వీరులు అంటారు. ఆ వీరులు కూర్చుంటే ఏం మాట్లాడతారండి? అంతర్యాగం అంటే ఏమిటి, బహిర్యాగం అంటే ఏంటి, బిందువు అంటే ఏమిటి, త్రికోణం ఏంటంటే, అమ్మవారి లీలలు ఏమిటి, ఇవే మాట్లాడుతుంటారు కదా. ఆ మాటల్లో ఎవరున్నారు? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అందుకే భగవంతుడి గురించి, భగవతత్వం గురించి చర్చించుకుంటూ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి గోష్ఠి చూసి ఆనందిస్తూ ఉంటుంది తల్లి. ఈ 40 రోజులు ఈ గోష్ఠి చూసి ఎంత ఆనందిస్తుందో ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు వింటున్నారంటే ఇదే గోష్ఠి. చర్చ, వివేచన, విచారణ. అందుకే వీర గోష్ఠి. సాధకులైన వారు, జ్ఞానులైన వారు, యోగులైన వారు చేసేటటువంటి భగవత్ సంబంధమైన చర్చల పట్ల ప్రీతి కలిగినది. ఎందుకంటే ఆ వీరత్వం ఆవిడ రూపమే. వీర గోష్ఠి ప్రియ వీరా. ఆవిడ వీరురాలండి. వీరురాలు అంటే ఇందాక చెప్పినట్లుగా కేవల బ్రహ్మతత్వం మాత్రమే నిలిచియుండుట. మరి ఆవిడే. అందుకు వీర అయినటువంటి తల్లిని ఎవరైతే హృదయంలో పెట్టుకున్నారో వారే వీరులు. అయితే వీర అనే శబ్దానికి స్త్రీ పరంగా మరొక అర్థం ఉన్నది. పతిపుత్రవతి వీరా అన్నారు ఇక్కడ. భర్త పిల్లలు ఉన్నవాళ్ళని వీరులు అనాలట. మరి అమ్మవారు వేరేగా, అందుకు అలాంటి వీరురాలు మనకు దొరికిందండి. పతిపుత్రవతి వీరా అంటే అర్థం గొప్ప మాట చెప్పారండి. ఒక స్త్రీ వెళుతుంటే ఆవిడ బనకాల బలం ఎవరో తెలుసా? వాళ్ళ ఆయన, వాళ్ళ పిల్లలు. ఇది గొప్ప మాట చెప్పారు. దీని అర్థం వాళ్ళ మీదే ఆధారపడి ఉండాలా, నేను మళ్ళీ స్వేచ్ఛావాదిని కదా అని మరొక కోత కొయ్యొద్దు. అది ప్రమాదం. ఇక్కడ ఎంత గొప్ప విషయం అండి. వాళ్ళకి ఎవరు బలమో చెప్పలేదు కానీ ఆవిడికి వీళ్ళు బలంగా ఉండి కాపాడుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఆవిడికి వీళ్ళు బలం అంటే ఎప్పుడు సహాయం చేస్తూ ఉండాలి, వీడి బాధ్యత. చూడండి ఇక్కడ. అందుకు వీరా అని. ఎందుకంటే పతిపుత్రవతి, ఎంత అద్భుతమైన పతి అండి. మృత్యుంజయుడు పుత్రులు ముత్యాలు, కుమార గణనాథాంబ. అందుకే అంత అందమైన పుత్రులు, అంత అద్భుతమైన భర్త ఎవరుకుంటారు? మా అమ్మకి తప్ప. అందుకే వీరా అనగానే ఒక్కసారి ఆ నామంలో కుటుంబం అంతా వచ్చేసింది మొత్తం. పతిపుత్రవతి ఆ కైలాసంలో శివసమేతంగా ఉంటూ కుమార గణనాథులు ఇద్దరిని పక్కన పెట్టుకుని కూర్చున్నటువంటి ఆ తల్లే వీరా. వాళ్ళ నలుగురు గురించి కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఆ కబుర్లకు సంతోషిస్తూ ఉంటుంది కనుక వీరగోష్ఠి ప్రియ. మళ్ళీ రేపటి రోజున సాయంత్రం వీరగోష్ఠికి సిద్ధమైపోదాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.